ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिश्चीदसादनां प्रणव देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभिच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् ఓం శాంతి శాంతి. ఓకే, ఈవేళ ఇది చదువుతాను నేను, ఇక చదివితే బెస్ట్. 34వ కవితా వేదిక సమావేశం జనవరి 15, 2025 ఉదయం కెనడా, తూర్పు భారత కాలమానం 8:30 సాయంత్రం. కవితా వేదిక జూమ్ కార్యక్రమం సరిగ్గా జరగాలంటే తమ ముందు చదవబడిన కవితను గురించి చిన్న విశ్లేషణ చేయడము, తమ కవిత చదవడము, వచ్చే కథకులను వేదికపైకి ఆహ్వానించడము, మీరు కవిత చదువుతున్నప్పుడు తప్ప మ్యూట్లో ఉండడము, కేటాయించబడిన సమయ నిర్దేశాలను పాటించడము, మీ ముందు మీ తర్వాత వచ్చే కవి కవయిత్రి ఎవరో కార్యక్రమం చేసి గుర్తుపెట్టుకోవడము, మీరు చదవబోయే కవిత మీ జీవిత సాహితీ జీవిత సారాంశము, ఇది పంపండి అని చెప్పారు. కవిత చదివేటప్పుడు ఏమి అడ్డం రాకుండా జాగ్రత్త పడి సాధ్యమైనంత వరకు నెమ్మదిగా స్పష్టంగా అక్షరాలను పదాలను ఉచ్చరించండి. మీ కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్ చెక్ చేసుకొని స్పష్టమైన ఆడియో వీడియోతో మీ కవిత చదవండి. మీరు పంపిన కవితనే చదవాలి, వేరే కవిత ఆమోదించబడదు. కెమెరా స్థానం గురించి మనం అనుకున్నటువంటివన్నీ పాటించండి. అంటే మీరు సెంటర్లో ఉండాలి, మధ్యలో స్క్రీన్కి, అదే ముఖ్యమైనటువంటిది. ఇవాళ చదవబోయే కవులు కందాళ రాఘవాచార్యులు గారు బుద్ధుడు బోధివృక్షం, నాగజ్యోతి శేఖర్ గారు ఘనీభవించని శిల, జ్యోతిర్మయి సింహాద్రి గారు జాతీయ గణిత దినం, జాబిర్ పాషా గారు అంతర్ముఖుడు, లహరి గారు కామాంధ్రులను కడతీర్చండి, కాసల రంగారావు గారు గురుజాడ, వసంత లక్ష్మణ్ గారు అక్షరయజ్ఞం, వెంకటేశ్వర శర్మ గారు గీతా మాధురి, డాక్టర్ బుల్సు గోపాలకృష్ణ గారు రణరథ చక్రాలు, లలితా భాస్కర్ దేవ్ గారు చైతన్యము, కామేశ్వరి వివి గారు విరహిణి, మరింగంటి లక్ష్మణాచార్యులు గారు జాతి పథకం ఓదార్పు, దాసరి మోహన్ గారు కొత్తసాలు కోరికలు, కొంపెల కామేశ్వరరావు గారు జీవితం నేర్పిన ప్రశ్న, నరేష్ చారి గారు మీ గమనం పైనే, సుజనాదేవి నామని గారు ఆమె నవ్వింది, బాల త్రిపుర సుందరి గారు బాల కవిత్వము. వీళ్ళండి ఇవాళ కథ చదివేవాళ్ళు 17 మంది ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్, చాలా లక్కీ మనం అంతా. ఇది ఇటు ఇంతమంది వచ్చి ఈ కవితా వేదికను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మనం ఇదే మొదలు పెడదాం, కంటిన్యూ చేద్దాం. తర్వాత మంచి కవితలు కూడా వస్తున్నాయి. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు కందాళి రాఘవాచారి పరిచయం చేయాలి. ఆయన పరిచయం నేను చేయడం ఏంటి, ఆయన కవి దిగ్గజం. సో నేను అది మానేసి ఆయన తన కవిత చదవమని చెప్తాను, ఆహ్వానిస్తున్నాను. కవితా వేదికకు నమస్కారం. ఈ మకర సంక్రమణ వేళ, ఈ కనుమనాడు మనం ఈ సభ జరుపుకోవటం నిజంగా పండగ వాతావరణమే. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నిర్విఘ్నంగా ఒక యజ్ఞంగా ఈ కవిత వేదికను నిర్వహిస్తూ అందరికీ కవిత్వం, మనకి బుధవారం వస్తుంది, ఫలానా తేదీన మనం కొత్త కవిత రాయాలి అని మనలో ఒక ప్రేరణ, ఇంకిపోయే కవిత్వంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పెన్నులోకి ఇంకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి డాక్టర్ నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు. కవిత శీర్షిక బుద్ధుడు బోధివృక్షం. బుద్ధుడు బోధివృక్షం. బుద్ధుని చిత్రం వేస్తే బోధివృక్షం చిత్రం వేయాల్సిందే. బుద్ధుని చిత్రం వేస్తే బోధివృక్షం చిత్రం వేయాల్సిందే. బుద్ధుని గురించి ప్రసంగిస్తే బోధివృక్షం గురించి 10 మాటలైనా మాట్లాడకుంటే ఆ ఉపన్యాసం సంపూర్ణం కాదు. బుద్ధుని చిత్రం వేస్తే బోధివృక్షం చిత్రం వేయాల్సిందే. బుద్ధుని గురించి ప్రసంగిస్తే బోధివృక్షం గురించి 10 మాటలైనా మాట్లాడకుంటే
ఆ ఉపన్యాసం సంపూర్ణం కాదు. ఉపాధ్యాయుడు చెప్పిన బుద్ధుని బోధనల పాఠం విద్యార్థులు అస్సలు మరిచిపోరు. ఉపాధ్యాయుడు చెప్పిన బుద్ధుని బోధనల పాఠం విద్యార్థులు అస్సలు మర్చిపోరు. ఎందుకంటే పిల్లలు రోజు ఆడుకునేది బోధి వృక్షంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద రావి చెట్టు కింద. ఉపాధ్యాయుడు చెప్పిన బుద్ధుని బోధనల పాఠం విద్యార్థులు అస్సలు మరువరు. ఎందుకంటే పిల్లలు రోజు స్కూలు ఆవరణలో ఆడుకునేది బోధి వృక్షంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద రావి చెట్టు కిందే. ఎందుకు మర్చిపోతారు బుద్ధుని పాఠం? ఆ ఊర్లో పంచాయతీ అయ్యేది బోధి వృక్షం కిందే. ఆ ఊర్లో పంచాయతీ అయ్యేది బోధి వృక్షం కిందే. చెప్పే న్యాయం పొల్లు పోకుండా సత్య ప్రమాణంగా హరిశ్చంద్రముద్ర. ఆ ఊర్లో పంచాయతీ అయ్యేది బోధి వృక్షం కిందే. చెప్పే న్యాయం పొల్లు పోకుండా సత్య ప్రమాణంగా హరిశ్చంద్ర ముద్ర. ఊరి జనం ఈ న్యాయానికి అంగీకారంగా ధర్మరాజులు తలలూపినట్లే సమ్మతం సమ్మతం. ఊరి జనం ఈ న్యాయానికి అంగీకారంగా ధర్మరాజులు తలలూపినట్లే సమ్మతం సమ్మతం. ఏ దేవుడిని నమ్మకున్నా బుద్ధుడినైతే అందరూ నమ్ముతారు. ఏ దేవుడిని నమ్మకున్నా బుద్ధుడినైతే అందరూ నమ్ముతారు. చిత్రం, బుద్ధుని విగ్రహం ముందు నిల్చొని దండం పెడుతూ స్వార్థంగా ధన కనక వస్తు వాహనాలు అడగరు. ఏ దేవుడిని నమ్మకున్నా బుద్ధుడినైతే అందరూ నమ్ముతారు. చిత్రం, బుద్ధుని విగ్రహం ముందు నిల్చొని దండం పెడుతూ స్వార్థంగా ధన కనక వస్తు వాహనాలు అడగరు. నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు. నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు. ధన గనక వస్తు వాహనాలు అడగరు. నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు అందరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు. ఈ కవిత గురించి ఎవరైనా కామెంట్ చేస్తే చేయవచ్చు, ఎవరైనా సరే. ముఖ్యంగా మీ తర్వాత వచ్చే నాగజ్యోతి గారు వచ్చారు కనుక ఆవిడ మీ కవితను విశ్లేషణ చేస్తారు కదండి మీరు. నాగజ్యోతి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నాగజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్, మీకు అన్మ్యూట్ చేసుకోవడం వచ్చు. వెరీ గుడ్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మళ్ళీ పోయింది. అన్మ్యూట్ చేశాను సార్. ఇప్పుడు బాగానే ఉంది. అయితే మీకు ఇప్పుడు మీరు ఆయన కవితను విశ్లేషణ చేయొచ్చు. గో హెడ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. కవితా వేదికకు నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నవీన్ చంద్ర సార్ నాకు చాలా పెద్ద బాధ్యత చెప్పారు. శ్రీ కందాళే రాఘవాచార్య గురించి మాట్లాడే వయసు లేకపోయినా ఈ కవిత గురించి ఉపయోగించుకుని చిన్న విశ్లేషణ. కందాళే రాఘవాచార్యుల వారికి నమస్కృతులతో వారి కవిత బుద్ధుడు బోధివృక్షంపై చిన్న విశ్లేషణ. బుద్ధుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మారిన మనస్సు, సమాజహితం కోరే బుద్ధుని యశస్సు. శ్రీ రాఘవాచార్యుల వారు ఇక్కడ బుద్ధిని చిత్రం వేస్తే బోధివృక్షం చిత్రం వేయాల్సిందే అనడం మారిన వ్యక్తి ఎంత ముఖ్యమో మార్చిన చోటు అంతే ముఖ్యం. ఎట్లా మార్పు చెందారో చెప్పుకోవడం, దాన్ని మన జీవితానికి అన్వయించుకోవడం మరీ ముఖ్యం. కవిగారు చెప్పిన బోధివృక్షాలు గల ఊరు వంటి ఊరు మరందరి మనస్సుల్లోనూ ఉండాలి. తోటి వారిని మాటలతో హింసించని మానవీయ విలువల్ని పెంపొందించుకోవాలి. మూగజీవాలనైనా హింసించని ఆ సౌభాతృత్వ లోకం ఊహాజనితమైన ఎంత బాగుంది. ప్రతి పాఠశాల ఒక బోధివృక్షమే. విద్యార్థులను జ్ఞానవంతులను చేయడంలో అట్లాంటి రావి చెట్టు ఒకటి మన భావితరానికి కావాలి. శ్రీ రాఘవాచార్యుల వారు ఊరు పంచాయతీ నడిపే బోధివృక్షాన్ని హరిశ్చంద్ర ముద్రగా పోలుస్తారు. ఈ ప్రతీక ఎంతో భావయుక్తంగా ఉంది. బుద్ధునిలోని గొప్పతనం వారి విగ్రహం ముందు నిలబడి అందరూ నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు అనడం ఒక నిర్మలమైన సమాజాన్ని
బుద్ధుని ప్రవచనాలను ఆచరించడం ద్వారా సాధించవచ్చు అని కవి గారు స్వప్నిస్తారు. దానికి మనందరి మద్దతు ఇవ్వాలి. ఈ కవిత మనస్సులను వికసింపచేసే ఒక బోధి వృక్షం. నాకు వారి కవితను విశ్లేషించే మహద్భాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ధన్యవాదాలమ్మా. మీ నాగజ్యోతి శేఖర్ గారి పరిచయం. మురుమళ్ళ వాస్తవ్యులైన దుండపాటి నాగజ్యోతి శేఖర్ వృత్తిరీత్యా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కథలు, కవితలు వ్రాయడం వీరి ప్రవృత్తి. కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. పలు అంతర్జాతీయ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. రెప్పవాల్చని స్వప్నం 2021లో రాసిన ఆ తొలి కవితా సంపుటికి సిరికోన అకాడమీ వారి శ్రీమతి జింకా రుక్మిణమ్మ స్మారక పురస్కారం 2023లో వీరికి లభించింది. వీరి కవిత్వానికి ఆ పురస్కారం ఎంతో ప్రేరణ. నాగజ్యోతి శేఖర్ వారికి ఇదే స్వాగతం. మీ కవితను ఈ వేదికపై ప్రతిధ్వనింపజేయండి. స్వాగతం. ధన్యవాదాలు సార్. అందరికీ మరోసారి నమస్కారాలతో నా కవితా శీర్షిక ఘనీభవించని శిల. అతనికి ప్రాణం వాసన తెలుసు. గడ్డకట్టిన కలల కబుర్లు విని ఒంటరి స్నేహితుడు అతడు. నగ్నంగా నిద్రపోయే చెట్లకు తోటమాలి. రాలిపడ్డ ఆకాశాలు సేదదీరేందుకు 6 అడుగుల నేలను అద్దెకిస్తూ ఉంటాడు. పేరు తెలియని రాత్రులకు వెన్నెల దుప్పటి కప్పి ఉదయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హఠాత్తుగా చెప్పకుండా వచ్చేసిన ఛిద్రమైన వసంతాలకు గదిలో చోటిచ్చి మానని గాయాలను గాఢంగా చల్లబరుస్తాడు. ముక్కలుగా కోయబడి గట్టి దారాలతో పుట్టబడ్డ తోలు సంచిని భద్రంగా దాస్తాడు. సంచిలోంచి ఎగిరెళ్ళిపోయిన పావురం ఏ మధ్యాకాశంలో చిక్కుకుందో తెలియక తరచూ నిట్టూర్పుగా మారతాడు. అప్పుడప్పుడు తన గేటు దాటిన వెలుగు కోల్పోయిన నక్షత్రాలు భస్మంగా మారడం చూసి విరక్తిగా నవ్వుకుంటాడు. తలుపు తీసి వేసేలోపు దూసుకొచ్చే శీతగాలుల్ని ఆపలేక ఆ గుమ్మం ముందే ఘనీభవించని శిలై గదిలోపలి మౌనానికి జతగా నిర్వేదపు పీటపై కూర్చుని మండే గుండెల్ని తెల్లని దుస్తుల మాటున దాస్తూ తెల్లవారిపోయిన బతుకులకు నిర్లిప్తపు కాపలా కాస్తుంటాడు మార్చురీ బాయ్. అతనికి ప్రాణం పోయే వాసన తెలుసు. అందరికీ ధన్యవాదాలండి. ప్రత్యేకంగా నవీన్ చంద్ర సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. మీ తర్వాత వచ్చేవారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ తర్వాత వచ్చేవాడు రంగారావు గారు. రంగారావు గారు మీ కవిత చదవండి. రంగారావు గారు. రంగారావు గారు వినపడ్డలేదండి మీ వాయిస్. వినపడ్డలేదు మీ వాయిస్. చదవమంటారా? మీ కవిత చదవండి. తర్వాత ఈయన కవిత మీద మీరు ఎవరైనా సరే కామెంట్ చేయదలుచుకుంటే చేయవచ్చు. సో రంగారావు గారు మీరు కొంచెం నెమ్మదిగా మీ కవిత చదవండి, అందరికీ అర్థమయ్యేటట్టు. మీ విశ్లేషణ చేసేవాళ్ళు రాలేదు ఇవాళ, అంచేత నా కవితా శీర్షిక గురు జాడ. గురు జాడ. రాజ్యాంగపు హక్కులు, పౌరులకిచ్చిన రెక్కలు, 8 దశాబ్దాల పయనం, 150 కోట్ల జనాభాకై అభ్యుదయం, సాంస్కృతిక పునాదులపై సమాన అవకాశాల మేళమింపు, చారిత్రక వాస్తవాల అవగాహన మదింపు, సంస్కరణలతో పాటు రాటుదేలుతున్న యువతరమే తెగింపు, దురాక్రమణ విధ్వంసాలతో
సంపద తరలింపు, తక్షశిల, నలంద, విక్రమశిల, నాగార్జున, కంచి, మధుర విద్యా కేంద్రాలు, విశ్వానికి జ్ఞాన దీపాలు పంచిన స్థావరాలు, కళా సారస్వత విహార కేంద్రాలుగా భాసిల్లిన దేశం, సాధించాలి పునర్వైభవ వికాస పునరుజ్జీవనం, సామాజిక అంశాలు, రాజకీయ ద్వంద్వాలు, ఎన్నికలు, ప్రజాస్వామిక చర్చలతో పరిష్కారం, శాంతి సహజీవనాల సామాజిక క్షేత్రం, భిన్నత్వంలో ఏకత్వంగా గుబాళించిన సత్రం, అనుభవాల హెచ్చరికలతో రక్షణ చట్రం, మిరిమిట్లవే భవిష్యత్తుకై పునాదుల యత్నం, ప్రజాస్వామ్యయుతంగా మారే ప్రభుత్వాల ఒరవడి, ప్రత్యామ్నాయ దిశగా పథకాల రాపిడి, బహుముఖంగా విస్తరిస్తున్న భారతీయ ప్రతిభ, దశ దిశలుగా వెలుగులు చిమ్ముతున్న ప్రభ. ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలు. అయితే మీరు ఈ కవిత మీద ఎవరైనా కామెంట్ చేయదలుచుకుంటే చేయొచ్చండి. ఏమిటి ఈయన మాట్లాడుతున్నది, ఏమిటి, దేని గురించి మాట్లాడుతున్నారు ఈయన అన్నది. ఎవరు మాట్లాడేటట్టు లేరు. అంచేత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కవి దగ్గరికి పోదాం. నెక్స్ట్ కవి ఎవరంటే ఈ లిస్ట్లో శర్మ గారు. శర్మ గారు మీ కవిత చదవండి. నమస్తే. సాహితీ సన్నిహితులందరికీ నమస్కారం. నేను సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ. ఈనాటి నా కవిత అంశం గీతా మాధురి. శీర్షిక సిరివెన్నెల స్మృతికి నా తడి కన్నులు. వేదాధ్యయనం చేసే శాస్త్రి చేస్తారు సమిధలతో గీతాయజ్ఞం. చేశాడు మన శాస్త్రి మృదు సమాసాలతో సినీ గీతాయజ్ఞం. కట్టాడు సినీ గీత కన్యలకు రసపట్టు తెలుగు ఒలువలు. సామజవరగమన అనంటూ కళ్ళతోనే పట్టేశాడు కాళ్ళు. ఆదిభిక్షువును అడగడానికి మొహమాడపడే సంస్కారి. పాటకు రంగులేనే పదాలతో హంగులు దిద్దే కలంకారి. మాట తూలితే అపరాధమని ప్రతి పాటకు ప్రసవ వేదన. అలా జన్మనిచ్చిన పాటలకు అమరత్వం ఇచ్చే ఆశ్వాసన. తేనెలూరే మన తెలుగు భాష మీద ఎనలేని మమకారం. మాటల్లో పాటల్లో అసభ్యతకు తావీయని సుసంస్కారం. తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. నిస్పృహలో ఉన్న విధి వంచితులకు ఆశ్వాసన సందేశం. సిరివెన్నెలను నిర్దయగా మింగిన ఓ టక్కరి మబ్బు. అలుసివ్వని అలవిగాని నిశ్శబ్ద మహమ్మారి జబ్బు. ఒక పాట నిలవాలంటే ద్వంద్వార్థాలు గుప్పించాలనే అపోహ. సరసస్వర ఝరీలతో మనసు మెప్పించేలా ఓ మధురోహ. కవనమే ఉశ్వాసమై గానమే నిశ్వాసమైన ఓ తెలుగు ఊపిరి. అర్థాంతరంగా అంతర్ధానమైన మన సాహితీ కవితా సిరి. ఇది ఏనాటి సంబంధమో తెలుసా మనసా అంటూ ప్రశ్న. ఇంత త్వరగా ఎలా వెళ్ళిపోయావు శాస్త్రి అనేది మన ప్రశ్న. ఈ తలపుల మునుకలో అలసిన దేవేరికి తెల్లవారదని శంక. ఈ కవితల మునుకలో అలసి నీ బతుకు తెల్లవారనేమో అని ఇంకా. అందనంత ఎత్త తారాతీరం సంగతేంటో చూద్దాం రా. ఆ సంగతేంటో స్వయంగా చూద్దామని వెళ్ళిపోయారా? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అనే అల్లరి. నువ్వెక్కడ ఉన్నా నీ పాటల వెంటే ఉన్నట్టుండే గడసరి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందని నిర్ణయించావు. అభిమానుల గుండెల్లో దుఃఖం కన్నీటి అనక నీకు కనపడదోయ్. స్వస్తి. ధన్యవాదాలండి. ఇప్పుడు మీ కవితను విశ్లేషించడానికి గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన మీ తర్వాత వచ్చే కవి. అయితే నేనేం చేస్తానంటే
ఈ ఈ కవిత ఒక గొప్ప కవిని గురించి రాశారు కనుక ఆ విషయం మనకు అందరికీ తెలుసు కనుక మనం ఎవరైనా సరే మా కామెంట్స్ చేయొచ్చు. ముందు ఫస్ట్ ఛాయిస్ ఏమో ఈయనకు బూసు గోపాలకృష్ణ గారికి. గోపాలకృష్ణ గారు, మీరు ఆయనను పరిచయం చేయండి. ముందు మీరు చేస్తే మీరు శర్మ గారు, ఆయన పరిచయం మీ దగ్గర ఉందా? ఉందండి, గోపాలకృష్ణ గారి పరిచయం ఉందండి, నేను చేస్తాను ఇప్పుడు. ఆయన పరిచయం మీరు చేస్తే ఆయన వస్తారు వేదిక మీదకి. అలాగేనండి. నా తర్వాత వచ్చే వారి సుపరిచయం. ఆయన పేరు డాక్టర్ బులుసు గోపాలకృష్ణన్ గారు. వృత్తి సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్ ఇన్ బయోఫిజిక్స్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ. ఆయన ప్రవృత్తి సంఘ సేవ, ఆంగ్ల, తమిళ, తెలుగు, బెంగాలీ, సంస్కృత భాష సాహిత్య పఠనం. చిన్నప్పటి నుండే భాషలు, సాహిత్యం, కవిత్వం మీద ఆసక్తి గలవారు. ఆంగ్లం, తమిళం, తెలుగు, వంగ భాషల్లో చిన్న చిన్న కవితలు రాశారు. కొన్ని ఆంగ్ల కవితలు మినహా మిగతావన్నీ కాలగమనంలో కనుమరుగయ్యా అంటారు. గత 3 ఏళ్లుగా వారి అన్నయ్య గారు శ్రీ బులుసు సీతారామమూర్తి గారి ప్రోత్సాహంతో మరలా తెలుగులో వచన కవితలు రాస్తున్నారు. ఇప్పటి వరకు 400కు పైచిలుకు కవితలు రాశారు. ఇంకా రాస్తూనే ఉంటారు కూడా. వారి నాన్నగారు శతాధిక గ్రంథకర్త, ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య విద్యా ప్రవీణ, అలంకార శిరోమణి, కీర్తిశేషులు బులుసు వెంకటరమణయ్య గారి శత జయంతి ఇది 207లో జరిగింది. ఆ సంపుటికి వారి సోదరులు శ్రీ సీతారామమూర్తి గారు, శ్రీ ప్రభాకర శర్మ గారులతో సంపాదకత్వం నిర్వహించారు. ఆ ప్రమిద అనే ఓ తెలుగు సాహిత్య పత్రికకు సహాయ సంపాదకత్వం వారు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు వారి స్వీయ పరిచయ వాక్యాలు నా నోట. ఆయన్ని గత 3 ఏళ్లుగా వారితో నాకున్న సాహిత్య వ్యక్తిగత పరిచయంతో నాదో చిన్న మాట. శ్రీ గోపాలకృష్ణ గారు సున్నిత మనస్కుడైన కవి. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ గాజా, యుక్రెయిన్ యుద్ధాల గురించి తలుచుకున్నప్పుడల్లా మనం బాధపడుతుంటే, గోపాలకృష్ణ గారు ఆ నిర్భాగ్యుల వేదన తలుచుకుని మరీ బాధపడుతుంటారు. ఆ భావోద్వేగమే వారి కవితల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ సాహితీ సన్మిత్రుడిని ఈ కవితా వేదికకు ఈనాడు మళ్ళీ పరిచయం చేసే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తూ వారికి ఇవే వినయపూర్వక ఆహ్వానం. ధన్యవాదాలండి. గోపాలకృష్ణ గారు, మీరు వేదిక మీదే. ఏమైంది, మీ సౌండ్ రావడం లేదా గోపాలకృష్ణ గారు? ఏమో ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు అక్కడ, సిస్టమ్ ప్రాబ్లమ్స్. హీ హాస్ టు రీజాయిన్. సో కొంచెం మనం వెయిట్ చేద్దాం ఆయన రావడానికి. సార్, ఇంతకుముందు శర్మ సార్ గారు సార్ యా సార్ శర్మ సార్ గారి కవిత చాలా బాగుంది సార్. సార్ కొంచెం మళ్ళీ జాయిన్ అయ్యేంత వరకు కొంచెం మాట్లాడదామని. మాట్లాడండి. శర్మ సార్, మీ యొక్క కవిత చాలా బాగుంది సార్. అందుకే అక్షరం క్షరం లేనిది. సిరివెన్నెల గారు ఒక మనిషి పుట్టడం, చనిపోవడం సహజం, కానీ ఆ మధ్య కాలంలో తను ఏదైతే సేవ చేసిందో అది మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకుంటారు. చాలా మంది సినిమా పాటలు రాశారు, కానీ సినిమా పాటలకు కూడా ఒక సాహితీ గౌరవాన్ని తీసుకొచ్చిన గొప్ప రచయిత, గొప్ప కవి సిరివెన్నెల గారు. వారి పైన కవిత రాయడం చాలా మంచి, ఒక గొప్ప నివాళి. వాళ్ళు రాసిన పాటలతోటి ఆ కవిత మధ్యలో ఉటంకిస్తూ కవిత రాయడం చాలా బాగుంది సార్. ఆయనే క్లబ్ సాంగ్ లో కూడా ఫిలాసఫీ చెప్పిండు. ఆయన
ఖడ్గం అనే సినిమా వచ్చింది కృష్ణవంశీ సార్ డైరెక్షన్ లో. అందులో సాంగ్ ఉంటుంది సార్, ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలో వెయ్యొద్దు వయసు మీద, అవును. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ లెక్కల్ని తుఫాను వేగాలతో అని చెప్పేసి. దాంట్లో కొన్ని చరణాలు ఉంటాయి. కాస్త స్నేహం కాస్త ప్రేమ పంచుకోవచ్చు హాయిగా, ఇంతకన్నా ప్రపంచ పటాన ఏముందిగా అని. అది చూస్తే క్లబ్ సాంగ్ లాగా ఉంటది. దాంట్లో హై లెవెల్ ఒక గొప్ప ఫిలాసఫీని చెప్పిండు అనమాట. ఇలాంటి క్లబ్ సాంగ్లలో కూడా జీవిత సత్యాన్ని తెలపడం ఒక శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది. మరి అలాంటి గొప్ప రచయితను, గొప్ప కవిని మీ కవిత రూపంలో మలిచి వారికి నివాళులు అర్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా బాగుంది మీ కవిత. మీ స్పందనకు నాకు ధన్యవాదాలండి. అవును. చాలా బాగుందండి మీకు. నమస్కారం అండి. బుల్ రామకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు. నా మాట వినిపిస్తున్నది కదా? వినిపిస్తుంది. కవితా వేదిక 34వ సమావేశంలో పాల్గొంటున్న సరస్వతి కటాక్షులైన కవిమిత్రులందరికీ వందనాలు. ముందుగా నన్ను సహృదయంతో ఆహ్వానించిన వ్యవస్థాపక నిర్వాహకులు డాక్టర్ నవీన్ చంద్ర గారికి, పరిచయం చేసిన కవిమిత్రులు శ్రీ తుములూరి సమ్మ గారికి అభివందనాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ సమ్మ గారు చదివిన కవితపై నా స్పందన. శ్రీ సమ్మ గారు సిరివెన్నెల స్మృతి తడి కన్నుల శీర్షికతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి గీతా మాధురి అంటే అతని కొన్ని జనరంజక పల్లవులతో తన కవితా కుసుమాలు చేర్చి చమత్కారమైన కవితామాలను అల్లి నివాళిగా సమర్పించారు. ఈ కవితలో శ్రీ సమ్మ గారి ఆత్మీయత, అభిమానం, ఆవేదనలు ప్రస్ఫుటమవుతాయి. చక్కటి పదాలు, అలంకారాలు, ప్రాసలతో తన భావాలను అభివ్యక్తీకరించారు. ముఖ్యంగా 2 పంక్తులు నాకు చాలా నచ్చాయి. తేనెలూరే మన తెలుగు భాష మీద ఎనలేని మమకారం, మాటల్లో పాటల్లో అసభ్యతకు తావియని సుసంస్కారం అని శ్రీ సీతారామ శాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని ఎంతో సున్నితంగా విశ్లేషించిన తీరు శ్లాఘనీయం సమ్మగారు. ఈ గీతా మాధురి కొంచెం యూలజీ లాగా, ఇంకొంచెం ఎలిజీ లాగా అనిపించింది నాకు. సమ్మగారు, మీరు ఓ సుమధురమైన కవితా స్మృత్యంజలి మాకు వినిపించినందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు. మీ చక్కని సమీక్షకు ధన్యవాదాలండి. నమస్తే. ఇప్పుడు నా కవిత శీర్షిక రణరథ చక్రాలు. నా మనోరథానికి లేవు చక్రాలు, నా మనోరథానికి లేవు చక్రాలు, అయినా భావాలు కదులుతాయి చకచక, కళ్ళం వేసినా ఆగకుండా రణభూముల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఆవేదనతో, ఆక్రోశంతో, అసంతృప్తితో, బాధాతప్త హృదయంతో ఎండిపోయి కార్చడానికి లేని కన్నీటి ఎర్రజీరల భోగి మంటల భగభగ మండే కళ్ళతో, ఏదో చెయ్యాలన్న తపనతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుంచెపట్టి నేలమట్టమైన శిథిల నగర వీధులను చిత్రిస్తూ కలం పట్టి కన్నీటి గాథలని భయంగా ఆవేదన, ఆందోళన, ఆక్రోశ, అసమర్థతల సమ్మిళిత అయోమయంలో కవిత్వీకరిస్తున్నాను. ఎందుకంటే జీవరహిత పసికందు తేలేసిన కనుగుడ్లు ఇంతేనా నువ్వు చేయగలిగిందని వెక్కిరిస్తున్నట్లు అనిపించి నిలువెల్లా నీరు కారిపోయి బరువెక్కిన మనోభావం చప్పగా చతికిలబడిపోయింది. పసివారు, పెద్దవారు, ఉన్నవారు, లేనివారన్న భేదం లేక రణరథ చక్రాల క్రింద నలిగిపోతున్నాయి జీవితాలెన్నో. శాంతి కపోతాల జాడ మాత్రం ఎక్కడా కనిపించదు. ధన్యవాదాలండి మీ కవితకు. తర్వాత మనకు అదృష్టం ఏమిటంటే లలిత గారు వచ్చారు. మీ తర్వాత ఆమె పరిచయం చేస్తాను. పరిచయం చేయండి. ఇప్పుడు కవయిత్రి శ్రీమతి లలితా చండి గారి పరిచయం.
శ్రీమతి లలితా చండి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె బిఏ ఎల్ఎల్ఎం చదివి హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. ఈమె ఎంఏ వేదాంగ జ్యోతిషం కూడా చదివారు. లలితా చండి గారు లలితా చండి, లలితా భాస్కర్ దేవ్ అనే కలం పేర్లతో సాహిత్యంతో దోస్తీ చేయడం ఈమె ప్రవృత్తి అన్నమాట. అలా చేస్తూనే లలితా చండి గారు 4 కవితా సంపుటి పుస్తకాలు ప్రచురించారు. మొదటిది చిన్నీలు. దీనికి గిడుగువారి జాతీయ పురస్కారం ఆవిడ అందుకున్నారు. రెండోది సిరికోన చిరుమల్లెలు. మూడోది అరుగు. అరిగపూడి వారి పురస్కారం పొందింది ఈ సంపుటి. 4వది వస్త్రం. ఈ వస్త్రం కవితా సంపుటిని ఇటీవలే ఖతార్లో జరిగిన ప్రపంచ తెలుగు సభల్లో ఆవిష్కరణ కావించారు. లలితా చండి గారు అఖిల భారత రచయితల మహాసభల్లోనూ తానాలోనూ ఎన్నోసార్లు పాల్గొన్నారు. పలు కథాగానాల్లోనూ కవి సమ్మేళనాల్లోనూ నిత్యం పాల్గొంటూనే ఉన్నారు. పలు పత్రికలలో 100కు పైగా కవితలు ప్రచురించారు ఈమె. ఇప్పుడు మన ఈ సమూహంలోని ఇంకా మిగతా సమూహాల్లోనూ పాల్గొంటూ సాహిత్యంతో సమయం గడుపుతున్నారు. లలితా చండి గారు, కవితా వేదిక మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇహ వేదిక మీదే. నమస్కారం. నమస్కారం అండి. ముందుకు సభాయ నమః. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి ముందుగా నమస్కారం చేస్తూ, సహ కవిమిత్రులందరికీ కూడా నవీన్ చంద్ర గారితో కలిపి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ, ఇప్పుడు వరకు నా పరిచయం చేసిన గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తూ, వారి యొక్క కవితని వారు చదివిన కవితని నేను ఇప్పుడు చెప్తాను, విన్నాను. రణరథ చక్రాలు. ఇది నేను జగన్నాథ చక్రాలు అని శ్రీశ్రీ గారు రాసిన కవిత. అది చాలా ప్రపంచవ్యాప్తంగా అది పేరు పొందింది. వస్తున్నాయి రథచక్రాలని. ఇప్పుడు వీరు రాశారు గోపాలకృష్ణ గారు రణరథ చక్రాలు. అంటే ఈ రథ చక్రాలు యుద్ధంలో ఉన్నట్టనా అని భావిస్తున్నా. రణం కోసం మరి పరిగెడుతున్నాయో నాకు అక్కడ కొంచెం సందేహం కలిగింది. కానీ ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మొదటి వాక్యంలోనే మనోరథానికి లేవు చక్రాలు అన్నారు. మళ్ళీ రణరథ చక్రాలు శీర్షిక మనోరథానికి లేవు చక్రాలు, అయినా భావాలు కదులుతున్నాయి. చక్రాలు లేని రథంలో మనస్సు భావాలు చకచకా కదులుతున్నాయి, ఎలా కళ్ళం వేసినా ఆగకుండా. రణభూమి చుట్టూ తిరుగుతున్నాయి. రణభూమి అంటే ప్రపంచం అంతా కూడా రణభూమి. అదే అనుకుంటున్నాను నేను వారు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఆవేదన, ఆక్రోశం, అసంతృప్తి, ఈ బాధాతప్త హృదయాల్లో. ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, భోగి మంటల కన్నీటి ఎర్రజీరలు, కన్నీటి ఉన్నప్పుడు కన్నీటి కళ్ళ యొక్క ఎర్రజీరలు కనుక భావిస్తున్నాను. కన్నీటికి జీరలు ఏమి ఉండదు. కన్నీరు ఉప్పుగా ఉంటుంది, రుచి తెలుస్తుంది, తీయగా ఉంటుంది, మామూలు నీటికి ఏం తేడా. ఇప్పుడు కన్నీటి ఎర్రజీరలు అంటే కన్నీటితో నిండిన కళ్ళ ఎర్రజీరలు అని అంటే ఇంకొంచెం బాగుంటుందేమో, కానీ చాలా బాగుంది. ఏదైనా కొత్త ప్రత్యేకలా అనిపించింది నాకు. ఏదో చెయ్యాలన్న తపన, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. అంటే మనసులో భావాలు ఎంత చక్కగా చెప్తున్నారంటే, ప్రతి వ్యక్తికి ఏదో చేసేయాలని ఉంటుంది, కానీ ఏమి చేయలేని తనమో ఉంటుంది. రెండు పరస్పరం సంఘటితమైంది. ఎప్పుడు సంక్లిష్టంగా మనిషి యొక్క ప్రవర్తన నడుస్తూ ఉంటుంది. అదే విషయాన్ని కవితలో కూడా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే జనరహిత పసికందు తేలేసిన కనుగుడ్లు ఎందుకంటే కూడా చెప్పేశారు అక్కడ. ఇంతేనా నువ్వు చేయగలిగిందని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. నిలువెల్లా నీరు కారిపోయినాయి అని మళ్ళీ అదే కదా నేను చదవలేను. కానీ ప్రతిదీ మీరు రాసిన దాంట్లో వారి యొక్క మనస్సు ఏ విధంగా ఈ సమాజాన్ని చూసి, సమాజంలో జరుగుతున్న హెచ్చుతగ్గులను చూసి రాసిన భావాలుగా నేను భావిస్తున్నాను. బాగుందండి గోపాలకృష్ణ గారు, మీకు అభినందనలు. మంచి కవితని అందించారు మన కవితా వేదికకి. ఇకపోతే నా కవిత చదువుతాను. ధన్యవాదాలండి మీ సమీక్షకు. అంటే నేను ఒక మాట చెప్తాను. అది నేను
ఎండిపోయి కార్చడానికి లేని కన్నీటి ఎర్ర జీవల భోగి అన్నాను. అంటే కన్నీరు ఎండిపోయింది, అందుకోసం ఆ ఎర్ర జీవలే మిగిలాయి అన్నమాట. అవి ఓకే. చూడటానికి భోగి మంటలా భగభగా మండుతున్నట్టుగా అనిపిస్తున్నది అని భావంతో రాశాను. ధన్యవాదాలండి, మీరు చక్కగా పసిగట్టారు. నా కవి కవిత హృదయం అంతులేనిది అంటారు. అది అది ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏదైనప్పటికీ మీ కవిత చాలా బాగుంది. రణరథ చక్రాలు అంటూ మరొక మారు మీకు అభినందనలు తెలుపుతూ నా కవితలోకి వస్తున్నాను. కవిత శీర్షిక చైతన్యం. నాకు సాధ్యమైనంత వరకు నా కవితలో కొంచెం ఫిలాసఫీనే కనిపిస్తూ ఉంటుందేమో, నేను నా మనసుతో వాటి మీదే వెళ్తూ ఉంటుంది. చైతన్యం. నీకు నాకు మధ్య ఎన్ని వేల యోజనాల దూరమో, నీకు నాకు మధ్య ఎన్ని వేల యోజనాల దూరమో, నీవేమో అయ్యో నిజమై ఆ బ్రహ్మాండాన్ని కావల, నీవేమో అయ్యో నిజమై ఆ బ్రహ్మాండాన్ని కావల, నేనేమో పునరపి జననం అంటూ పిండమై ఈ వలలో, నా వెంట ఉన్నావంటూ నీవు దరినే ఉన్నా దర్శించలేని స్థితిలో నేను, నా వెంటే ఉన్నావంటూ నీవు దరినే ఉన్నా దర్శించలేని స్థితిలో నేను, అనంత సృష్టి చేస్తూ మోహాతీతంగా నువ్వు, అనంత సృష్టి చేస్తూ మోహాతీతంగా నీవు, నీ అనంత మాయలో మోహంలో నుసిగా నేను, నీ అనంత మాయలో మోహంలో నుసిగా నేను, అస్తవ్యస్త్యపు వ్యత్యాసాలలోనూ అచంచలంగా నువ్వు, కనిపించని వలయాల నడుమ చెరిస్తూ నేను, నీ విభూతుల వెలుగులతో విరజిమ్ముతూ నీవు, నీ విన్యాసాలు అర్థం కాక బుద్భుతమై నేను, నీ విన్యాసాలు అర్థం కాక బుద్భుతమై నేను, నీ బుద్ధికి పుట్టిన ఆట మొదలుపెట్టి చూస్తూ నీవు, నీ బుద్ధికి పుట్టిన ఆట మొదలుపెట్టి చూస్తూ నీవు, ఆంతర్యం ఎరగని నీ ఆటలో అలసిపోతూ నేను, నీ ఆటలో అలసిపోతూ నేను, ముల్లోకాలకు ఆవల 33 కోట్ల దేవుళ్ళ పూజలు అందుకుంటూ నీవు, కలల నడుమ కలకలారావాలలో కవ్వించే కసరత్తులను చేస్తూ నేను, నువ్వు నేను అభేదమంటూ వెల్లువలైన నా వాదనలెన్నో, నువ్వు నేను అభేదమంటూ వెల్లువలైన వాదనలెన్నో చెలించి సవరించిన విరంచి రూపాల్లా స్రవించే సృష్టి చైతన్యంలో నేనో క్షణం నీకై తప్పిస్తూ నిన్నే వరిస్తూ నిన్నే స్మరిస్తూ. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు నేను నా తర్వాత వచ్చే కవయిత్రి బివి కామేశ్వరి గారిని పరిచయం చేస్తున్నాను. ఒక నిమిషం అండి, కామేశ్వరి గారు రాలేదు, వాళ్ళు ఇంకా రాలేదు. అంచేత మనం ఏం చేద్దామంటే కొంపెల గారి కవిత ముందు విందాము. విన్న తర్వాత మనం ఒక పని చేద్దాం, మనకు టైం ఉంది కనుక అందరము అన్ని కవితల గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో మంచిదండి, అది బాగుంది కదా. సో కొంపెల గారికి పరిచయం నేను చేస్తాను. ఓకే, కొంపెల గారు ఆ పరిచయం ఉంటే పంపించండి, నేనేం చేస్తాను. వారి దగ్గర లేదు, నాగర ఒకసారి చేశారు. వారు బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయినారని నాకు పరిచయంలో ఒకసారి చేసినట్టు గుర్తు. నేను వారు మన వేదికకి ఇచ్చారా పరిచితులు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వారు కరెక్టే. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా మీరు రిటైర్ అయ్యారు. తర్వాత కవులు చక్కటి కవితలను అందించారు. అంతవరకు నాకు బాగా గుర్తున్నది. అయితే ఇంకా ప్రత్యేకతలు నేను స్ఫురణకు రావట్లేదు, అన్యదా భావించవద్దు, నేను చెప్పలేకపోతున్నందుకు. కానీ మన వేదికకి నవీన్ చంద్ర గారి మన వేదికకి ఈ అంతర్జాల 34వ 33వ వేదికకి వారు సుపరిచితులే. వారు మన కవితల్లో కొంచెం న్యాయమూర్తులుగా కూడా వీటిల్లో పోటీలకి వాళ్ళు నిర్వహించారు.
క్రితం సారి. అది అవును కదండి? అవునండి, అవును అవును. సో అది కూడా నాకు గుర్తు. సో వారికి వేదిక స్వాగతం పలుకుతోంది. రవిచంద్ర గారు, ఇంకా పరిచయం ఉంటే మీరు కొనసాగించండి, అన్యథా భావించవద్దు. ఏం పర్వాలేదు. ఇక్కడ మీరు చెప్పినవన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ మీ జ్ఞాపక శక్తికి జోహార్లు. ధన్యవాదాలు. ఇక్కడ ఈయన 10 లైన్ల పరిచయం పంపారు, నేను చదువుతానండి. పేరు కొంపెల చదవండి. కామేశ్వరరావు, పుట్టిన ప్రదేశం స్వగ్రామం పిఠాపురం, పూర్వపు తూర్పుగోదావరి జిల్లా. ఉద్యోగం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా. నవంబర్ 2021లో ఉద్యోగ విరమణ. నివాసం హైదరాబాదు. సాహిత్య కృషి, కవిత్వం, కథలు, గేయాలు, వ్యాసాలు, సమీక్షలు రాయడం, అనువాదాలు, ఆకాశవాణి ద్వారా అనేక కవితా సంపుటాల సమీక్షలు, స్వీయ కథాపఠనము. రచించిన పుస్తకాలు: శిథిల కవితా సంపుటి, 3 చిరునామాలు, హైకు కవిత సంపుటి. సాహితీ స్థలతో నా ప్రయాణం: విశాఖ సాహితీ, సహృదయ సాహితీ, అరసం, పిఠాపురంలో డాక్టర్ క్రియాశీల సభ్యత్వము. చెప్పుకోదగ్గ గుర్తింపులు సాహిత్యపరంగా: కొన్ని కవితలకు, కథలకు బహుమతులు, కొన్ని కథలకు హిందీలో అనువాదము. కొంపెల కామేశ్వరరావు గారు లలిత గారు చెప్పినట్టు మన ఈ సంవత్సరపు కవిత పోటీలో చాలా ముఖ్యమైనటువంటి న్యాయ నిర్ణేతగా పనిచేయడమే కాకుండా డేటాను కంపైల్ చేసి చేయడంలో చాలా సహాయపడ్డారు నాకు. సో కొంపెల కామేశ్వరరావు గారు, కవితా వేదిక మీదే వచ్చి మీ కవిత చదవండి. ధన్యవాదాలు. చాలా చక్కగా నా గురించి నాకు పరిచయ వాక్యాలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఆ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు. లలిత భాస్కర్ దేవ్ గారి కవిత చాలా కొంచెం లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం. మీరంతగా కొన్ని తాత్వికంగా కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి స్టడీ చేస్తే తప్ప దాని గురించి మనం, అంటే పదాలు అవే, రాసేటువంటి పదాలు అవే, మాటలు అవే, తర్వాత అక్షరాలు అవే. కాకపోతే ఏంటంటే మనం ఆ చదివేటప్పుడు, తర్వాత చదివిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి స్వారస్యం తెలుసుకోవాలంటే లోతుగా పరిశీలించాల్సినటువంటి కవిత. చాలా చక్కని కవిత చదివేది. నాకు బాగా నచ్చింది మీ కవిత. చాలా సంతోషం అండి. మీకు అభినందనలు, ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే మీకు నాకు కొత్తగా ఈ పరిచయం కాదు, ఇదివరకు నుంచే మనం ఇప్పుడు పరిచయం ఉన్నవాళ్ళమేను. 1-2 సార్లు ఫోన్ లో కూడా మాట్లాడుకున్నాం మనం. కాబట్టి మీరు నాకు కొత్త కాదు, నేను మీకు కొత్త కాదు. అది వేదికకి మనం కొత్త కాదు, వేదిక మనకి కూడా కొత్త కాదు. ఇది మన వేదిక. ఇది అప్పుడప్పుడు 2 నెలలకో 3 నెలలకో కలుసుకున్న ఈ నవీన్ చంద్ర గారి వేదిక భారతదేశంలో చాలా మంది కవులకి, ఈ రచయితలకి వేదిక మన వేదికగా మారింది. వారు ఒక్కరు అందరినీ సమీకరించడం, అది నాకు ఈ వయసులో నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. అది టెక్నాలజీ కూడా, మాకు అసలు టెక్నాలజీ తెలియదు. వారికి ఎప్పుడు అభినందించాలి, ఎందుకంటే ఈ వేదిక ద్వారా మనం అందరం ఎక్కడెక్కడ వారమో కలుసుకుంటున్నాం. ఈ రాఘవాచారి గారి గురించి నేను వారి స్వీయ పరిచయంలో తర్వాత నేను విన్నాను, వారిది కూడా చాలా చాలా బాగుంది. అలాంటి వారితో కలిసి ఈ వేదికలో పాలు పంచుకోవడం అనేది ఉంది అంటే అది నేను ఒక రకంగా అదృష్టంగా భావిస్తాను. నమస్కారం అండి రాఘవాచారి గారు. జీవితం నేర్పిన ప్రశ్న. చిన్న కళ్ళ పుట్టి చిన్ని శూన్యంలోకి చూసినప్పుడు మొదలైంది జీవితం. పుట్టి చిన్ని కళ్ళతో శూన్యంలోకి చూసినప్పుడు మొదలైంది జీవితం. తడబాటు పడుతూ అడుగులు వేస్తూ పొత్తిళ్లలోంచి అమ్మ చూపించినవన్నీ సంభ్రమంగా మెదడుకెక్కించుకున్నాను. తడబాటు పడుతూ అడుగులు వేస్తూ పొత్తిళ్లలోంచి అమ్మ చూపించినవన్నీ సంభ్రమంగా మెదడుకెక్కించుకున్నాను. వేలు పట్టుకున్న నాన్నను ప్రశ్నలతో వేధించి జిజ్ఞాస తీర్చుకున్నాను. అల్లరి చేసిన అల్లరి పాలు కావద్దంటూ గురువులు నేర్పే చదువును జీవితానికి అన్వయించుకుంటూ నన్ను నేను మలుచుకున్నానని అనుకున్నాను. అల్లరి చేసిన అల్లరి పాలు కావద్దంటూ గురువులు నేర్పిన చదువును జీవితానికి అన్వయించుకుంటూ నన్ను నేను మలుచుకున్నాననే అనుకున్నాను.
విషయం కొత్తగా తెలుసుకున్నాననుకునే లోపు ఆధునికానంతర సాంకేతిక కాలం పరుగెడుతూ నన్ను వెనక్కి తోస్తూ వెక్కిరిస్తూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తగా పుడుతూనే ఉన్నాను. చిన్నపిల్లవాడిని అయిపోతూనే ఉన్నాను, అమాయకంగా, అజ్ఞానంగా. సయోధ్య కుదరని భ్రాంతి వాస్తవికత కళ్ళ ముందు కదలాడుతుంటే తెలుసుకోవాలనే తృష్ణతో దారెటో తెలియక ఊగిసలాటలో ఓడల్లో నిల్చున్నాను 5 దశాబ్దాల కాలం. సయోధ్య కుదరని భ్రాంతి వాస్తవికత కళ్ళ ముందు కదలాడుతుంటే తెలుసుకోవాలనే తృష్ణతో దారెటో తెలియక ఊగిసలాటలో కూడల్లో నిల్చున్నాను 5 దశాబ్దాల కాలం. నేర్చుకున్నది తాత్కాలికమని తేలిపోతోంది. యాక్చువల్గా అయితే మాత్రం ఇక్కడ అవాస్తవం అని చెప్పేసి ముందు రాశాను, మాట సరిపడించి రాశాను. నేర్చుకున్నది తాత్కాలికమని తేలిపోతోంది, ఎదురుగా ఉన్నదేది వాస్తవం కాదంటారు వేదాంతులు. తాత్వికులు. భౌతికంగా కనిపిస్తున్నదంతా నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు, హేతువాదులు. వాస్తవం ఏదో అర్థం చేసుకునేలోగా నా లోపలి మనిషి ప్రశ్న సంధించాడు. నేను ఎవరిని? వారసత్వం పంచిన అమ్మా నాన్నలకు మోకరిల్లుతూ జీవితం ముగిసే లోపు నా ప్రశ్నలకు జీవిత పాఠశాలలోనే జవాబు వెతుకుతూ ఆనందంగా, అనుక్షణం కుతూహలంగా. ధన్యవాదాలండి కొంపల గారు. అయితే ఇప్పుడు మీరు చదివింది దానికి తర్వాత లలిత గారి కవితకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మనకు టైం ఉంది ఇవాళ. తర్వాత వేరే కవితలు, ఇతర కవితల గురించి కూడా మనం అలాగే మాట్లాడుకోవచ్చు. చెప్పండి లక్ష్మణాచార్యులు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి మీరు లక్ష్మణాచార్యులు గారు. ఆయన మాట్లాడారు. ఓకే, ఇప్పుడు తర్వాత వచ్చేది నరేష్ గారి పరిచయం నేను చేస్తాను. నరేష్ గారి పరిచయం నాకు పంపించారండి, కొంచెం ఒక 2 వాక్యాలు మీ దగ్గర ఉన్నాయి కదా, చదవండి. నరేష్ చారి గారి పరిచయం. నమస్కారం అండి నరేష్ చారి గారు. నమస్కారం సార్. నమస్కారం. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2021 కవితలు రాస్తున్నాను అని చెప్పేసి అనేది నాకు ఈ 2 వాక్యాలే నాకు పరిచయం. మిగతా విషయాలు తెలియలేదు. పండించండి. కవితా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కవిత చదివండి. ఓకే సార్. సాహితీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలతో. ఇంతకుముందు సారు కామేశ్వరరావు సార్ గారు చదివిన కవిత పైన చిరు సమీక్ష. అయితే ఒక నదికి ప్రారంభం యవ్వన దశ, తర్వాత ముగింపు ఏ విధంగా ఉంటుందో మన కవిత కూడా అలాగే ఉంటుంది. ప్రారంభం అంటే ఎత్తుగడ, నడవడి, తర్వాత ముగింపు. అదేవిధంగా సారు అది ఔచిత్యంగా ఉంది. సార్ యొక్క కవిత ప్రారంభంలోనే శిశువు కళ్ళు తెరుస్తాడు, తర్వాత మధ్యలో కవి యొక్క నడక కనిపిస్తుంటుంది, చివరికి ఒక శేష ప్రశ్న వేస్తాడనమాట. పుట్టి చిన్ని కళ్ళతో శూన్యంలోకి చూసినప్పుడు మొదలైంది జీవితం, శూన్యంలోనే జీవితం మొదలవుతుంది, శూన్యంలోనే అంతమవుతుంది. అది ఎండింగ్ లో కనిపిస్తుంటుంది మనకి. అడుగులు వేస్తూ మొత్తం కూడా అమ్మనాలు పరిచయమైన ఒక ప్రపంచాన్ని మొత్తం కూడా అన్ని మెదడుకెక్కించుకొని వేలుతోటి, తన జిజ్ఞాసతోటి, తన యొక్క ప్రశ్నలతోటి, తన యొక్క విజ్ఞాన దాహాన్ని కూడా మొత్తం తీర్చుకుంటారు కవి గారు. తర్వాత గురువులు నేర్పిన చదువును కూడా వాస్తవ జీవితానికి అన్వయించుకుంటూ కవి గారు ముందుకు సాగుతుంటారు. ఇది కేవలం కవి గారికే కాదు, ప్రతి మనిషి జీవితంలో
ఎదురయ్యేది ఇదంతా కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఒక తాత్విక పరమైన కవిత ఇదంతా కూడా. అయితే ఏంటంటే అలా అలా ముందుకు ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక ప్రశ్న ఎదురవుతుంది. జీవితం స్టార్టింగ్ లో పెద్దలు ఏం చెప్తే నిజం అనిపిస్తుంది. తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్లు ఏం చెప్తే అది నిజం అనిపిస్తుంది. ఆ తర్వాత కొంతమంది పెద్ద పెద్ద సాహితీకారులు కానీ, తర్వాత భాష్యకారులు కానీ, ఇంకా మేధావులను కలుస్తూ ఉంటే అది మనం ఇంతవరకు తెలుసుకున్న నిజమా అబద్ధమా ఇప్పటికీ మనకు తెలియకుండానే ఉంటుంది అన్నమాట ప్రశ్న అంతా కూడా. అది అలా అలా ముందుకు ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే చివరికి ఏమని తెలుస్తుందంటే మనము ఇప్పటి వరకు అంతా కూడా మిథ్యలోనే బతికినాం. ఈ కనిపించేదంతా కూడా వాస్తవం కాదు, ఇది మిథ్య. ఎన్ని డబ్బులున్నా ఇంకా ఏదున్నా సరే, పుట్టినప్పుడు దేనితోని మనం రాలేదు, చనిపోయినప్పుడు కూడా ఏం తీసుకుపోలేము అనే ఒక వాస్తవం అనేది జీవితం ఎండింగ్ లో తెలుస్తుంది సార్. జీవితం ఎండింగ్ లో తెలుస్తుంది అన్నమాట. అది సార్ గారు దీంట్లో చెప్పారు. అది ఏంటి అంటే మరి వాస్తవం ఏదో అవాస్తవం ఏదో ఇది తెలుసుకునే లోపే తన లోపల మనిషి ఒకసారి మేల్కొని నేనెవరిని 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 అని చెప్పేసి తను అన్వేషిస్తూ ఉంటాడు. నిజానికి చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకసారి సోక్రటీస్ ఏమంటాడంటే నాకేదైనా తెలిసిందంటే నా అజ్ఞానం అంటాడు ఆయన. సుగుణమే జ్ఞానం అంటాడు ఆయన. ఇంకోరు ఏమంటారంటే నిన్ను నువ్వు తెలుసుకో చాలు, ఈ ప్రపంచం అంతా తెలిసిపోతుంది, ప్రపంచం అంతా నీలో ఉందని ఇంకోరు అంటారు, శంకరాచార్యులు లాంటి వారు. అట్లా ఈ నేనెవరిని అనే ప్రశ్న ఇది మామూలు ప్రశ్న కాదు. దీన్ని కనుక మనం విశ్లేషించినట్లయితే, దీని గురించి నేనెవరిని అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లయితే అది ఒక్కొక్కరికి కొన్ని వందల సిద్ధాంత గ్రంథాలు అవుతాయి. అలా వెతుక్కుంటూ పోతే గొప్ప ఫిలాసఫికల్ క్వశ్చన్ తోటి కవితను ఎండ్ చేశారు. దానికి ఆన్సర్ తెలవాలంటే జీవితాన్ని మొత్తం కూడా అధ్యయనం చేస్తే మాత్రమే ఒక కొంత కన్క్లూజన్కి వచ్చే ఆస్కారం ఉంది. ఒక మంచి కవితను అందరికీ అనువర్తింపజేసే ఒక కవితను అందించిన మీకు ధన్యవాదాలు సార్. కోంపెల్ల కామేశ్వరరావు గారికి మంచి కవిత అందించినందుకు మీకు ధన్యవాదాలు మరోసారి. ఓకే రైట్ సార్. ఇంకోటి ఇప్పుడు నా కవిత సార్. ధన్యవాదాలండి. మీరు లాస్ట్ చివరి కవి ఓకే లక్ష్మణాచార్యులు గారు ఉన్నారు. లక్ష్మణాచార్యులు గారు నా కవిత మీ కవిత చదవాలి కదా మీరు? మీ కవిత చదవండి. అదే సార్, సార్దేమో విశ్లేషణ ఉండే సార్ ఇంతవరకు. రైట్ మీ కవిత చదవాలి కదా, చదవండి. నా కవిత రైట్ సార్. నా కవిత శీర్షిక ఒకసారి ఒక్క నిమిషం సార్. నా కవిత శీర్షిక వచ్చేసి నా కవిత శీర్షిక మీ గమనం పైనే. ఇది యువతను ఉద్దేశించి రాసిన కవిత సార్. ఇది మీ అడుగుల గమనం పైనే కన్నవాళ్ళ భవితవ్యం ఆధారపడింది. అనాథాశ్రమాల ఆత్మీయ లోగిల్ల, ఎన్నో నోముల ఫలం మీరు, ఎన్నో పూజల ఫలితం మీరు. పువ్వులంతా సుకుమారంగా పెంచుకున్నారు, కనుపాపలంతా జాగ్రత్తగా కాచుకున్నారు. చెట్లకు మళ్ళీ ఏపుగా ఎదగాల్సిన మీరు మాదక ద్రవ్య మత్తులు చిత్తవుతుంటే కన్నవాళ్ల గుండెలిప్పుడు అతుకుపెట్టలేనంతగా పగిలిపోతున్నాయి. కన్నవాళ్ల గుండెలిప్పుడు అతుకుపెట్టలేనంతగా పగిలిపోతున్నాయి. ఒకసారి వాళ్ళ ఆర్తనాదాలు వినండి, కాస్తైనా మీరు స్పృహలోకి వస్తారు. ఒక్కసారి వాళ్ళ గుండె చప్పుడు వినండి, కొద్దిగానైనా మీరు చలనశీలులవుతారు. ఒక్కసారి వారు కన్న కలల్ని పరికించండి, అరక్షణమైన వాళ్ళ అంతరంగం బోధపడుతుంది. దొంగచాటును చొరబడుతున్నాయో దొరతనంగా చేరుతున్నాయో, దొంగచాటును చొరబడుతున్నాయో దొరతనంగా చేరుతున్నాయో. కొకైన్ హెరాయిన్ లాంటి పేర్లు తగిలించుకొని గుణపంతో చెట్టును పెకిలించినట్టు మత్తుతో దేశాన్ని పెకిలిస్తున్నాయి. గుణపంతో చెట్టును పెకిలించినట్టు మత్తుతో దేశాన్ని పెకిలిస్తున్నాయి. ఒక వర్గం వారు కాదు, ఒక వయసు వాళ్ళు కాదు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు. గాలి పీల్చినంత సులభంగా గంజాయి పీలుస్తున్నారు, గాలి పీల్చినంత సులభంగా గంజాయి పీలుస్తున్నారు. కోకాకోలా తాగినంత సులభంగా కొకైన్ తాగుతున్నారు. ఇది ఎలాంటి భవితక సంకేతం? ఇది ఎలాంటి మార్పు చిహ్నం? దేశానికి దేవసత్వాలు అందించాల్సిన ఉక్కు నరాలు మత్తు పదార్థాల వాడకంతో చిట్లిపోతున్నాయి. దేశ భారాన్ని మోయాల్సిన ఇనుపకండరాలు హెరాయిన్ మత్తులో గాలి తీసిన బెలూన్లవుతున్నాయి. ఏవి ఓటమిపై సంధించే నీ విజయాస్త్రాలు? ఏవి ఓటమి రక్కసపై గెలుపొందగల విజయ నినాదాలు? ఏవి దేశాభివృద్ధికి నీవు చేసిన ప్రతిజ్ఞలు? అంతా మత్తులో చిత్తు కావాల్సిందేనా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. జీవితమేమి ఆరిపోయే దీపం కాదు, జీవితమేమి ఆరిపోయే దీపం కాదు. నువ్వు సరిగ్గా చేతులు అడ్డం పెట్టాలే గాని తడి ఆరిపోయేదాకా వెలగనంటుందా? నువ్వు సరిగ్గా చేతులు అడ్డం పెట్టాలే గాని తడి ఆరిపోయేదాకా వెలగనంటుందా? నీ అడుగులు సరైన దిశలో పడాలి కానీ నిన్ను కన్నవాళ్ళు నిన్ను గెలిపించి విజయతీరాలకు చేరనంటారా?
నీ గమనం సరైనదిగా ఉండాలి గాని దేశం ఇప్పుడు అభివృద్ధి చెందనంటుందా? నీ గమనం సరైనదిగా ఉండాలి గాని దేశం ఇప్పుడు అభివృద్ధి చెందనంటుందా? ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి మీకు. అయితే ఇప్పుడు మీ కవిత విశ్లేషణ చేయడానికి మీ తర్వాత వచ్చే కవి రాలేదు. అంచేత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకు కొంచెం టైం ఉంది కనుక ఇష్టాగోష్ఠి లాంటిది ఏమైనా పెట్టుకుంటే మీకు ఇష్టమైతే మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈనాడు చదవబడ్డ కవితల గురించి. ఈనాడు చదవబడ్డ కవితల్లో యూనివర్సల్ అప్పీల్ వచ్చింది ఏమిటంటే శర్మ గారి కవిత. డెఫినెట్లీ మన అందరికీ తెలిసినటువంటి కవిని గురించి రాశారు. ఆయన సినిమా కవి. అయినా కూడా ఆయన సాహిత్యాన్ని సినిమాకు తీసుకెళ్లారు. తర్వాత లక్ష్మణాచారి గారు ఉన్నారు. ఇంకా ఐఎమ్ సారీ, లక్ష్మణాచారి గారు ఉన్నారు. లక్ష్మణాచారి గారు మీ కవిత చదవండి. లక్ష్మణాచారి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మణాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు లక్ష్మణాచారి గారు అన్మ్యూట్, మీరు సౌండ్ పెట్టుకోండి. సౌండ్ పెట్టుకోవాలండి మీరు. ఓకే, మీ కవిత చదవచ్చు ఇప్పుడు మీరు. అందరికీ అక్షరాభివందనం. సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని శ్రీ నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో జరగాలని, మరింత మందికి ముఖ్యంగా యువతరానికి కూడా ఆయన ఇస్తున్న ప్రోత్సాహాన్ని యువత ప్రోత్సహించుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నా కవిత చదువుతున్నాను. నా ముందు చదివిన నరేష్ చారి గారి కవిత ఎంతో చక్కగా ఈనాటి సమకాలీన సమాజానికి దర్పణంగా, అంటే యువత ఎలా పెడదారి పడుతుందో, ఎలా వాళ్ళు వివేకానందుని లేదా ఒక భగత్ సింగ్ ని, సీతారామరాజుని మర్చిపోయి వాళ్ళు కేవలం బతకడం, జీవించడం, ఉజ్జీవించడం అనే మధ్య కేవలం పుట్టాం కాబట్టి, ఏదో సంపాదిస్తున్నాం కాబట్టి మామూలుగా వాళ్ళు బతికేస్తున్నారు. కానీ లివింగ్ బెటర్ వే ఆఫ్ లివింగ్, ఈ బెటర్ వే ఆఫ్ లివింగ్ మర్చిపోతున్నందుకు ఆయన చాలా ఆవేదనతో చక్కగా కవితని ఎంతో చెప్పారు. వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేశారు. అది కవి సార్థకత. ఒక కవిత్వం ఫలించాలంటే ఇగో ఇట్లా కన్నులతో వినాలి, చెవులతో చూడాలి. ఆయన చేసిన దాన్ని అభినందిస్తూ నా కవిత చదువుతున్నాను. రేపు జనవరి 26న చక్కగా జెండా ఎగురుతోంది, ఎగరబోతోంది. జాతి పతాకం ఓదార్పు అనే నా కవిత. అక్కడ తమ తొలి వెలుగుల ఘనతల స్మృతుల్లో మలిసంజల నిట్టూర్పులు, దగ్గుత్తిగల సంభాషణలు, స్వగతాలు. అక్కడ అంటే ఎక్కడ చివరికి తెలుస్తుందండి అది. తమ స్వేదజలంతో, త్యాగాల ఎరువులతో బలోపేతమైన తమ సంతాన పాదపాల సామీప్యతకి తాము నోచుకోలేదని బరువెక్కిన గుండెలతో రెపరెపలాడే పండుటాకులు, వాడి వడిలిన లతలు, తమ కారణంగానే రసాత్మకమైన వాక్యాల్ని తలుచుకుంటూ మురిసిపోతూ గర్విస్తూనే వారి అంతరంగాన్ని గర్హిస్తూ నిస్సహాయంగా ఉన్న వర్ణాలు పదాలు తీరికలేని తనం మాటున తమ పట్ల ప్రదర్శించే నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉన్న పాదరక్షలు, విరిగిన చేతికర్రలు, పలిత కేశాలు, వంగిన నడుములు, చిరుగుల బనీన్లు, మాసిన కొంగులు. తమ తీపి చేదు అనుభూతుల్ని పంచుకునేది అక్కడే. గీత, బైబుల్, ఖురాన్లు తమ వైరుధ్యాల్ని మరిచి తమ ఆంతర్యాల్ని పంచుకోవడం
తరాల మార్పులో తరిగిన మానవ విలువల్ని తూర్పారబట్టడం, తమ భవ్య గతాన్ని, అనుబంధాల ఘనతల్ని రంగులద్ది కొంచెం మసాలా జోడించి చెప్పడము అక్కడే. వేదాంత సూక్తి సుధలను, ఆధ్యాత్మిక గీతా సూక్తాలను పంచుకుంటూ, జీవిత సత్యాన్ని వడబోస్తూ, మనోధైర్యం పెంచుకుంటూ, ఓదార్పు పంచుకుంటూ, ఒంటరితనాలను ఏకాంతాలుగా మార్చుకునే వృద్ధత్వాల నిలయం అది. ఒంటరితనాలను ఏకాంతాలుగా మార్చుకునే వృద్ధత్వాల నిలయం అది. ప్రతి సంవత్సరం ప్రతి నగరంలోనూ పెరుగుతున్న తమ సంఖ్యను చూసి ఆందోళన పడే భరతమాతను ఓదార్చే జాతీయ పతాకం రెపరెపల చప్పుడు అక్కడే. రెపరెపల చప్పుడు అక్కడే. ఇది నా కవిత అండి. ఇంతకీ అర్థం ఏంటుంది? వృద్ధాశ్రమాలు అనమాట అండి. ప్రతి హోమ్ ఫర్ ది ఏజ్డ్ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ చదివించడం, పిల్లల్ని చదివిస్తారు, అందరూ అమెరికాకి వెళ్ళిపోతారు, ఇంకో చోటకి వెళ్తారు డాలర్ల వేటకి. వెళ్ళడం తప్పు కాదు, చదువుకోవడం తప్పు కాదు, కానీ అక్కడ సంపాదించి తిరిగి తల్లిదండ్రులను చూసుకోవడం 3 ఎమ్మలండి. మదర్ టంగ్, మదర్ ల్యాండ్, మాత్రయం అనమాట. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష, ఈ 3 మరవకూడదు యువత అని నా ఉద్దేశం చెప్తూ, జాతి పతాకం భరతమాతను ఓదారుస్తోందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన శ్రీ నవీన్ చంద్ర గారికి కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్కారం. మీకు కూడా ధన్యవాదాలు. మీరు ఎంతో బిజీగా ఉన్నారు ఇవాళంతా, అయినా కూడా ఈ కవితా వేదికకు వచ్చినందుకు, మీ కవిత చదివినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే ఇవాళ మనకు టైం ఉంది, ఎందుకంటే చాలామంది రాలేదు. కందాళయ్య గారు వెళ్ళిపోయినట్టున్నారు, వస్తారేమో మరి తర్వాత తెలియదు. కానీ ఇప్పుడు మనకు 8 మంది ఉన్నాం, 7 మంది ఉన్నాము. ఈ 7 మంది కూడా కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ ఇవాళ రేజ్ చేశారు. ఇప్పుడు శర్మ గారి కవిత, గోపాలకృష్ణన్ గారి కవిత, తర్వాత లక్ష్మణాచార్యులు గారి కవిత, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే ఈ విషయాలు. తర్వాత నరేష్ గారి కవిత, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి సమస్యలే. అయితే వీటి గురించి మనం ఒక్కొక్కటి మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా మనం శాంతి కావాలని అనుకుంటున్నాం కనుక గోపాలకృష్ణన్ గారి కవిత మీద మనము ఒక చిన్న డిస్కషన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమైతే. ఈ రణం జరుగుతున్నది కదా ఇజ్రాయెల్ ఎగైనిస్ట్ హమాస్. అయితే దాని గురించి మీకు ఇష్టమైతే మనం ఒక 3-4 నిమిషాలు మాట్లాడుకుందాం. సో మీరు మొదలుపెట్టండి డిస్కషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్ మొదలు పెట్టండి గోపాలకృష్ణ గారి కవిత మీద. ముందు ఆ విషయం, అది వారు ఆ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి, అయ్యో ఇక్కడంతా రణమే ఉన్నది కానీ శాంతి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఎందుకు జరిగింది ఈ ప్రపంచం ఇలా ఎందుకు మారింది, ఈ విధంగా డిఫరెంట్ గ్రూప్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నాటో ఉంది, నాటో చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. తర్వాత సెంటో అని ఒకటి ఉండేది కానీ అది ఇప్పుడు లేదు ప్రస్తుతం. అయితే ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు, దీనికి కారణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ విషయాల గురించి మీకు తెలిసిన వాళ్ళు మీరు మాట్లాడితే మాట్లాడవచ్చు. నాది అనే భావన బలంగా ఉండడం, నాదే చెల్లుబాటు కావాలి అనే ఒక ఆధిపత్యం ఏదైతే ఉందో, బహుశా ఇది మూల స్తంభాలు అనుకుంటున్నా సార్ నేనైతే. నాదే చెల్లుబాటు కావాలి, నాదే అది కావాలనేది. బహుశా అది కనుక లేనట్లయితే ఇదంతా బహుశా ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళేం తక్కువలేం కాదు సార్, హమాస్ కానీ వాళ్ళు కానీ. వాళ్ళు ఏదో చేస్తే ఇజ్రాయిల్ వాళ్ళ దగ్గర అత్యంత ఆధునికమైన క్షిపణులు ఉన్నాయి. ఇలా బలం తెలిసి కూడా వాళ్ళు కవ్విస్తూ ఉంటారు. కవ్వించిన దానికి వీళ్ళు చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలని చెప్పేసి వీళ్ళు కొడుతూనే ఉంటారు. వీళ్ళు నిజానికి ఇజ్రాయిలీస్ అద్భుతమైన మేధా సంపత్తి గల వాళ్ళు. ఈ రోజు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లో 40% 50% మొత్తం ఇజ్రాయిలీసే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోతే వాళ్ళని అక్కడ అడుగుపెట్టినారు ఇజ్రాయిల్. వాళ్ళు తరిమేసి చివరికి వాళ్ళకు చిన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు బతుకుతూ ఉంటే వీళ్ళు పోయి హమాస్ అని చెప్పి రకరకాల తీవ్రవాద గ్రూపులు ఏర్పాటు చేసేసి మాదే చెల్లుబాటు కావాలనే ఒక ధోరణితోటి
జిహాద్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్? అది అట్లా దానికి మూలాలు నాదైతే అదే నాది అనే భావననే ఈ యుద్ధానికి కారణం అనేది నా ఫీలింగ్. నాది అని స్వార్థం. నరేష్ గారు మీరు చెప్పింది, నరేష్ సత్యాది గారు కరెక్టే. ఏదైనా కూడా మనిషికి ఈ రోజు ఈ ఇజ్రాయిలే కాదు, అలనాడు మహాభారతం దగ్గర నుంచి కూడా అన్నదమ్ముల మధ్యలోనే వచ్చింది క్లాష్. అది నాది ఇవ్వటానికి ఒక త్యాగం లేకపోవడం, నాకే కావాలనే భావన, అది సంకుచితం అయిపోతున్నారు. ఎదుటివాడిని సహించుకోలేదు, సొంత బంధుత్వంలోనే వాళ్ళు సహించుకోలేదు. ఆ రోజు మహాభారత యుద్ధం జరిగిందంటే ఎవరు పరాయవాడు కాదు, కేవలం ఒకే కుటుంబం వాళ్ళు. మరి ఈ రోజు వేరే మతస్థులు దేశాలు అదే ఎవరికి ప్రతివాడు పెంచుకుంటూ వెళ్తున్నాడు ముందు, తర్వాత నరుక్కుంటూ వస్తున్నాడు. పెంచుకునేదంతా కూడా ఎంత పెరుగుతోందో అంత నశిస్తూ వస్తోంది. నేను అనుకోవడం అంతేనండి. ఏ యుద్ధమైనా అంతే. మన స్వేచ్ఛ వచ్చింది అంటే ఒకప్పుడు మనని కూడా మన భారతదేశాన్ని ఎందరో రాజులు, ఎందరో ఇతర దేశాలు ఎన్నో ఆక్రమిస్తూ కొన్ని 1 సంవత్సరం కాదు కదా, 100-200 ఏళ్ళు ఆంగ్లేయుల పరిపాలనే కాదు కదా, 1000 ఏళ్ల పరిపాలన. అంతకు ముందు ఎందరో మంది ఆక్రమిస్తూ వచ్చాక ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటున్నాము, స్వేచ్ఛ ఎవరు పరిపాలించట్లేదని, స్వయం పరిపాలన అనుకుంటున్నాం, కానీ ఎక్కడ స్వేచ్ఛ ఉందో తెలియట్లేదు. ఇంకొకటి, ఇందాక లక్ష్మణాచారి గారు ఒక మాట అన్నారు, అంటే వారి కవిత గురించి చెప్తూ అన్నారు, అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు భారతదేశం నుంచి, డాలర్ సంపాదన కోసమే వెళ్ళటం లేదండి, వారికి ప్రతి వ్యక్తి ఐడెంటిటీ, ప్రతి వాడు తన గుర్తింపు కోసం పాకులాడతాడు. చిన్నవాడు చిన్నతనంలో, పెద్దవాడు పెద్ద గుర్తింపు, ఐడెంటిటీ క్రైసిస్. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళకు కూడా మన ఇళ్లలో మనం ఒక నిమిషం అండి, మనం సబ్జెక్ట్ నుంచి చాలా దూరం పోతున్నాం. ఐ వాంట్ టు డిస్కస్ ఓన్లీ దట్ పోర్షన్. గోపాలకృష్ణ గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఆ విషయం గురించి మాట్లాడండి. మీరు భారతం మాట్లాడకపోతే చాలా కష్టమవుతుంది. సో టైం లేదు కనుక మీరు సమ్మరైజ్ చేయండి మీ అభిప్రాయం. ఓకే, యుద్ధం మీద వారు చెప్పింది యథార్థం అండి. అంతకు ముందు కూడా ఈ 2 దేశాలు వాళ్ళు ఎవరు తక్కువ కాదని తమ యొక్క ఐడెంటిటీని వాళ్ళు నిరూపించుకోవడానికి యుద్ధం చేస్తున్నారు. తప్పు లేదు, యుద్ధం చేయడం అనేది. యుద్ధం చేస్తేనే ఏదైనా మనం సాధించగలుగుతాం, యుద్ధం చేయకుండా ఎవరు ఇవ్వరు. అందుకని ఎవరికి వాళ్ళ రైట్స్ ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కోల్పోకుండా ఉండడం అవసరం. ధన్యవాదాలండి. ఇంకెవరైనా మాట్లాడతారా ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి? ఓకే సార్, మీరు ఒక అవకాశం ఇస్తేనే, ఎందుకంటే యుద్ధాలు జనరల్గా జరుగుతుంటాయి కాబట్టి ఏ కాలానికైనా వర్తించే ఒక కవిత రాసిన సార్. యుద్ధం వస్తే ఏమవుతుంది అనే ఒక చాలా చిన్న కవితనే, మీకు ఏమైనా టైం ఉంటే చదువుతా. చదవండి సార్. నా కవిత శీర్షిక ఏమవుతుంది. అవును, యుద్ధం వస్తే ఏమవుతుంది? వెన్నెల్లో గోరుముద్దలు తినాల్సిన బాల్యం దుఃఖ నదిలో కొట్టుకుపోతుంది. వెన్నెల్లో గోరుముద్దలు తినాల్సిన బాల్యం దుఃఖ నదిలో కొట్టుకుపోతుంది. సరదాగా చిందేయాల్సిన యవ్వనం కన్నవాళ్ళ అవయవాలు గుర్తుపట్టడంలో తలమునకలవుతుంది. సరదాగా చిందేయాల్సిన యవ్వనం కన్నవాళ్ళ అవయవాలు గుర్తుపట్టడంలో తలమునకలవుతుంది. మనవళ్లకు కథలు చెప్పాల్సిన వృద్ధాప్యం పగిలిన గుండెను అతికించుకోవడంలో కాలం వెల్లదీస్తుంది. మనవళ్లకు కథలు చెప్పాల్సిన వృద్ధాప్యం పగిలిన గుండెను అతికించుకోవడంలో కాలం వెల్లదీస్తుంది. లేలేత కిరణాలతో భూపాలాన్ని ఆలపించాల్సిన సూర్యుడు ప్రవహిస్తున్న రక్తపుటేరులను ఎండగట్టే పనిలో పడతాడు. లేలేత కిరణాలతో భూపాలాన్ని ఆలపించాల్సిన సూర్యుడు ప్రవహిస్తున్న రక్తపుటేరులను ఎండగట్టే పనిలో పడతాడు. పిల్లలతో ఆడుకోవాల్సిన పండువెన్నెల సమాధులను ఆర్ద్రంగా తడుముతూ ఒంటరితనాన్ని పోగొట్టుకుంటుంది. అందరినీ సమంగా పలకరించే చల్లగాలి విషాదాన్ని భగ్నం చేయడానికి మృత్యుగీతం పాడుతుంది. ఊగుతున్న చెట్టు కొమ్మలు, పరుగెత్తే నదీనరాలు, కరిగిపోతున్న మంచు పర్వతాలు, అప్రమత్తం చేసే చీకట్లు తన అస్తిత్వాన్ని తానే సమాధి చేసుకునే మనిషి తీరును చూసి పగలబడి నవ్వుతాయి. తన అస్తిత్వాన్ని తానే సమాధి చేసుకునే మనిషి తీరును చూసి పగలబడి నవ్వుతాయి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఆయన మీరు అన్నది ఏమిటంటే స్వార్థం ఇది జరుగుతుంది అని, ఇక్కడ స్వార్థం చాలా నాది మీరు అన్నది అంటే క్లిష్టమైన సమస్య. ఎందుకంటే
ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ అది క్వశ్చనబుల్ ఆపరేషన్, అది 1947-48లో జరిగింది. సరే వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు. అయితే వీళ్ళు వాళ్ళతో కోఎగ్జిస్టెన్స్ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు, అరబ్బులకి. వాళ్ళు యాజ్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అది వాళ్ళకి కావాలని. అయితే మరి బిబ్లికల్ టైం నుంచి కూడా వీళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి వీళ్ళు అంటారు, జ్యూస్. సో ఇవన్నీ చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. వీటి సొల్యూషన్ ఎట్లా రావాలి అనేది ఇప్పుడు మనం ఏం చేసాం, పాకిస్తాన్ ఎప్పటికీ మనం కవ్వించేది, కానీ మనం దాన్ని పడలేదు. కానీ మొన్ననే వీళ్ళు స్ట్రైక్ చేశారు కదా, దాని తర్వాత వాళ్ళు మానేసుకున్నారు. ఇప్పుడు మన మీద దాడి చేయడం లేదు. కానీ హమాస్ వాళ్ళకి ఇరాను తర్వాత సౌదీ అరేబియా, సిరియా, టర్కీ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అసలు మొత్తం ముస్లిం వరల్డ్ సపోర్ట్స్ హమాస్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎగ్జిస్ట్ చేయాలి, కో ఎగ్జిస్టెన్స్ అనేది క్వశ్చన్. గోపాలకృష్ణ గారు రీచ్ చేసింది, ఎక్కడున్నాయి శాంతి దూతలు, అది ఎక్కడున్నాయి, అది చెప్పండి. అసలు అది ఎక్కడున్నాయి ఆ శాంతి దూతలు, అది ప్రాబ్లం కాదు. మాట్లాడండి. కలిసి కూర్చుని మాట్లాడుకోవడంలో ఉండేటటువంటిది జరుగుతాయి, సొల్యూషన్స్ జరుగుతాయి, పరిష్కారం దొరుకుతాయండి. లేకపోతే ఏంటి, నాది ఇందాక చెప్పినట్టుగా నాది, నేను, నా ప్రాంతం, నా ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదా మత విశ్వాసాన్ని పెంపొందించాలి. ఆ విస్తరణ కోసం చేసేటువంటి కాంక్ష. ఈ కాంక్షల వల్ల ఏమవుతుందంటే అమాయకులైనటువంటి జనాన్ని కూడా బలైపోతున్నారు. ఆ విషయం తెలుసుకునేటటువంటిదే రోజు రావాలి మనకి. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ చూస్తున్నటువంటి జరుగుతున్నదంతా కూడా ఈ కారణాల వల్లే సామ్రాజ్య విస్తరణ కాంక్ష. అంటే నా ప్రాంతం నేను ఇంకా పెరగాలి, నా రాజ్యం ఇంకా పెరగాలి, ఈ రకమైన ధోరణితో ఉన్నప్పుడు ఏంటి ప్రజల ప్రాణాలని, ఆర్థిక సంపత్తిని అన్నిటినీ కూడా వాడు పణంగా పెట్టేస్తారు. అది జరుగుతున్నవే ఇవన్నీ కూడా. అందుకనే మనం చేయగలిగిందని ఏం చేయలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే మనం ఊరికే అక్షరాలు రాసుకోగలుగుతాం, కొన్ని వందల పుటలు రాసినా సరే ఏ రకం మనిషి యొక్క మన స్వభావాల్ని మార్చేటటువంటి ప్రయత్నం చేయలేము. ఎందుకంటే లోపల నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు వేరుగా ఉన్నప్పుడు ఇంతేనా నువ్వు చేయగలిగింది అనేటువంటి మన మాటలు మనమే మనసే మన ప్రశ్నించేటువంటి పరిస్థితులకు దిగిపోతాం అంతే. ఇది ఎక్కడే ఎడతెగని ప్రశ్న. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటిది మాత్రం మనకి కొన్ని శతాబ్దాలు బట్టి, కొన్ని వందల శతాబ్దాలు బట్టి మనకి జరుగుతున్నటువంటి సంగతి. శాంతిదూతలు ఎక్కడున్నారని అడిగినట్టున్నారు. నవీన్ చంద్ర గారు శాంతిదూతలు ఎక్కడున్నారు అని అడిగినట్టున్నారు. శాంతిదూతలు ఎక్కడున్నారు? శాంతికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ యుద్ధం చేస్తుంటే సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మేడం ఏంటంటే ఇప్పుడు ఓకే, శాంతి కావాలి అంటే అది ఇరుపక్షాలు బలంగా కోరుకున్నప్పుడే శాంతి అవుతుంది. ఒక పక్షం వారు శాంతి కావాలి, ఇంకో పక్షం వారు శాంతి వద్దు అనుకున్నప్పుడు అది ఎప్పుడు కాలేదు. అయితే చాలా వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ వాళ్ళు శుక్రవారం ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు. వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు షియాస్ కానీ సున్నీస్ కానీ ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు. వాళ్ళ మీద వీళ్ళు కత్తులు నూరుతారు, వీళ్ళ మీద వాళ్ళు కత్తులు నూరుతారు. వాళ్ళు అది పోనించుకున్నంత కాలం లేదు అంటే వాళ్ళ కంట్రీస్లలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అంతా చాలా ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా మతాలు కులాలు అనేటివి కూడా ఇది ఒక ఎమోషన్స్ ఇవి మంచి క్రియేషన్ అని వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే పోతాయి. కానీ వాళ్ళు గ్యాదరింగ్ వీక్లీ గ్యాదరింగ్ ఉన్నంత కాలం ఈ కత్తులు నూరుకోవడం మాత్రం ఖచ్చితంగా పోస్తారు. పోనీ వాళ్ళ సుప్రీమాసీ మనం యాక్సెప్ట్ చేసే స్థితిలో మనం లేము. రైట్, థ్యాంక్ యూ అండి. మన దగ్గర ఆయుధాలు లేవు. అది ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఇక్కడ. అది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎక్కువ టైం లేదు కనుక దీని గురించి బాగా మాట్లాడాము. ధన్యవాదాలు అందరికీ. అయితే రెండవ విషయము అందరికీ తెలిసింది ఏంటంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి విషయము. అంటే ఇది ఆయన పోవడం ఆహ్లాదకరంగా, కానీ ఆయన కవిత్వం చాలా ఏళ్ళు నిలుస్తుంది.
ఆ, మన శాస్త్రి గారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. అది నేను చిన్న మినీ కవిత, నివాళిగా ఒక చిన్న మినీ కవిత చదువుతాను ఆయన మీద, ఆయన రాసిన మీద. డెఫినెట్లీ. చిన్నదే. వన్నెల సిరివెన్నెల టైటిల్. ఆపాత మధురము ఆలోచనామృతము గ్రోలిన సిరివెన్నెల పరవశించి తెలుగు నేలపై కురిసి మురిపించిన అందమైన క్షణాలను, ఆపాత మధురము ఆలోచనామృతము గ్రోలిన సిరివెన్నెల పరవశించి తెలుగు నేలపై కురిసి మురిపించిన అందమైన క్షణాలను ఆస్వాదించే లోపే వైష్ణవి, భార్గవి, వాగ్దేవి సమేత త్రిమూర్త్యాత్మక శక్తికి ఏమంత తొందరైందో జగమంత కుటుంబాన్ని ఏకాగ్రతనంలో ముంచెత్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నింపేది. కవులమైన మనమే ఆయన ఆలోచనామృతాన్ని జీవన స్రవంతిగా ప్రవహింపచేద్దాం. మన నాల్క పల్లకిపై కీర్తికాయాన్ని ఊరేగిద్దాం. ఇది ఆయనకి నేను అర్పించినటువంటి నివాళికి చిన్న చిన్న మినీ కవిత. ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు. బాగా రాశారు. ఒక్కసారి అండి, ఆ. యాక్చువల్ గా నేను ఆయన పోయిన రోజు ఆ రోజు ఒక చిన్న కవిత రాశాను. మీరు ఓకే అంటే చదువుతాను. అయ్యో, తప్పకుండా చదవండి. అది సిరివెన్నెల స్వర్గారోహణ. స్వర్గంలో వేదిక కళకళలాడుతోంది ఓ కార్తీక సోమవారం. ఆ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు ఓ బాలుడు, అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్య. ఎందుకంటే ఆయన ముందే వెళ్ళిపోయారు. ఆ రోజే స్వర్గంలో అడుగుపెడుతున్న సిరివెన్నెలకు ఆహ్వానం. తనకు పోటీగా వస్తున్నది ఎవరు అని ఆతుర్దాలో చంద్రుడు. ఈయన సిరివెన్నెల కదా, అందుకోసం చంద్రుడు ఈజ్ కన్ఫ్యూజ్డ్. మహామహులతో కిక్కిరిసి నిండిపోయే స్వర్గ వేదిక అంతా. తన సృష్టి రహస్యం వివరించినది ఎవరా అని విధాత తలుపును వివరించి అని ఆ పాటతో అది తననేదో అడగాలని తత్తరపడ్డది ఎవరా అని ఆది భిక్షువు. తన అవతరణంపై కావ్యమల్లినది ఎవరా అని గంగామాత. జగమంత కుటుంబం తనదన్నది ఎవరా అని మహావిష్ణువు. ఎందుకంటే విష్ణువుకే కదా జగమంతా ఆయనే అనుకునేది. వనాల కోసం తననే తల రమ్మన్నది ఎవరని వసంతలక్ష్మి. అలమేలుకి ఎందుకు తెల్లవారలేదో చెప్తాడని శ్రీనివాసుడు. గిరినందిని శివరంజని భవభంజని అన్నది ఎవరని శివాని. ఇందరి సమక్షాన కొలువై ఉన్నాడే దేవదేవుడు అంటూ అందరికీ ప్రణమిల్లుతూ అడుగుడేను మన సీతారాముడు. బాగుంది, చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీ కవితలో గోపాలకృష్ణ గారి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ చూపించారు. ఏమిటంటే వసుధైక కుటుంబం అని మీరు అన్నారు. జగమంత కుటుంబం. మరి ఇప్పుడు మనం అంతా కూడా ఒకటే కుటుంబం అని ఈ ప్లానెట్లో మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కంక్లూజన్కి ఎలా రాగాలి? ఎందుకంటే మనుషులు అందరూ కుటుంబం. మరి ఆ కంక్లూజన్కి ఎలా వస్తారు జనం? ఎందుకు ఇవన్నీ చిన్న చిన్న విషయాల మీద పెద్ద యుద్ధాలు చేయడం ఎందుకు? దండగ కదా. ఇప్పుడు అక్కడ ఏమైంది? హమాస్ రావడం, అది వెరీ స్మాల్ ఏరియా యాక్చువల్లీ. ఎందుకు మనం మతం అనేది వ్యక్తిగతం అనుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదండి. ఓ కరెక్ట్ కరెక్ట్. ఎప్పుడైతే మతం నాకు మాత్రమే నా దేవుడు అనుకుని ఆగగలిగితే నీకు ప్రపంచం అంతా శాంతి అనిపిస్తుంది నాకు. అదే నేను గోపాలకృష్ణ గారు నన్ను ఒక ప్రైవేట్ అడిగారు. అడిగితే నేను చెప్పింది ఇదే, రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ప్రపంచంలో ఇప్పుడు. ఒకటేమో అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఆంగ్ల రాజ్యాలు 5. ఇవి చాలకుండా వాళ్ళు ఇంకా కావాలనుకుంటున్నారు ఈ ఆంగ్ల రాజ్యాలు. రెండవదేమో 2 పెద్ద మతాలు ఈ మత మార్పిడి కోసం చేసేటువంటి అన్నీ చాలా హీనమైనటువంటి విషయాలు చేస్తున్నారు. సో మీరు అన్నట్టు ఈ 2 సమస్యలు ఇంకొకవేళ సాల్వ్ అయితే ఈ 5 రాజ్యాలు ఒకే మనం విల్ స్టాప్ హియర్. ఇక 5 రాజ్యాలు ఉన్నాయి కదా మనకు, చాలా ఇంకా వేరే ఇంకెందుకు రావాలి? కానీ అది వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మధ్య ఇప్పుడు గొడవ వస్తుంది. ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య ఎంత గొడవ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే అదే ఎందుకంటే సరే
ఆ మత మార్పిడులు ఈ రెండు సమస్యలు ఒకవేళ సాల్వ్ అయితే ఐ థింక్ మన సమస్యలు సాల్వ్ అవుతాయని నేను కూడా అనుకుంటున్నాను మీరు అన్నట్టే. అయితే ఒకటి ఇంకోటి కూడా అండి, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ స్లోలీ గెటింగ్ డిప్లీటెడ్. సో ఎక్కడ ఎక్కువ న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయో ఆ కంట్రీస్ ని అందరూ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు అక్వైర్. అక్కడ కూడా వచ్చేస్తుంది ప్రాబ్లం. అవును, అది కూడా నిజమే. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీదకి వచ్చింది ఎందుకంటే బికాజ్ అది న్యాచురల్ రిసోర్స్. ఒకప్పుడు అమెరికా సదాం హుసేన్ మీద పడింది ఆయిల్ కోసం. అంతే, ఎక్కడైతే మీకు న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీట్ అవుతున్నాయో వాళ్ళ బలాన్ని ఉపయోగించి వాటిని ఆక్రమించుకుంటున్నారు అంతే. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ లెవెల్ కి వచ్చేస్తున్నాం మనం, మళ్ళీ రాతి యుగానికి వెళ్ళిపోతున్నాం అంతకంటే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, తర్వాత సౌత్ ఆఫ్రికా, చైనా లేదు ఈ గ్రూప్లో. కానీ ఈ గ్రూప్ ఒకటి ఉంది, ఈ గ్రూప్ ఒకటి ఉంది. అయితే ఈ గ్రూప్ను విచ్ఛిన్నం చేయడానికి అమెరికా కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ను ఇండియాకి అగెయిన్స్ట్గా పెట్టింది కదా, అది అనవసరం, అది దట్ ఈస్ అన్నెసరీ. వాళ్ళకి ఎందుకు గొడవ ఇక్కడ? చూసారా, మీరు అన్నది సరిగ్గా వసుధైక కుటుంబం అని మనం ఎందుకు రావద్దు? ఈ కుటుంబం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, మనం అందరి ప్రగతి కోసం పనిచేద్దాం అనేటువంటి ఐడియా ఎందుకు రాదు వీళ్ళకి? మెచ్యూరిటీ లేదు. మీరు సరిగ్గా గోపాలకృష్ణ గారి సమస్యను సరిగ్గా సాల్వ్ చేశారు. సరే, ఇంకా శర్మ, దాని తర్వాత అందరికీ తెలిసినటువంటి నరేష్ గారు చేసినటువంటి సామాజిక సమస్యల పైన అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం, నరేష్ గారి కవిత. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడిన తొందరగా ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం లేదు. మారుమూల గ్రామాలలో కూడా ఈరోజు మత పదార్థాలు చేరుకునే అది వచ్చింది సార్, పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు కూడా దానికి డ్రగ్స్ బాగా బానిస అయిపోతున్నారు. అవును, ఒక 8-9 క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు ఒక తాగడాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు వాళ్ళు. అవును, అంతే. 9th క్లాస్ 10th క్లాస్ రాగానే బర్త్డే పార్టీలు అని, ఆ పార్టీలు అని. మొన్న చాలా వరకు సార్, మొన్న హైదరాబాద్ లో అర్ధరాత్రి 12 గంటలకి బైక్ మీద పోయి యాక్సిడెంట్ చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మా దగ్గరలో పిల్లలు చనిపోయారు చాలా మంది. అట్లా చాలా అదైపోతుంది సార్. దానికి తగ్గట్టుగా ఈ సినిమాలు ఒకటి చాలా మోటివేషన్ ఇస్తున్నాయి అన్నమాట వాళ్ళకి. కాబట్టి దానికి పేరెంట్స్ కూడా కొంచెం గట్టిగా ఉంటే దానికి వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పేరెంట్స్ గట్టిగా ఉంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎలాగైనా సరే కొంచెం సినిమా పెద్దవాళ్ళు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎక్కువ ప్రమోట్ చేసి హెల్త్ మీద కొంచెం దృష్టి సారించినట్లయితే, ఆ పదే చెప్పినట్లయితే కొంచెం కంట్రోల్ కావచ్చు. ఓకే, ఇది బాగుంది. ఇది ఇంకెవరైనా యాడ్ చేస్తారా డిస్కషన్కి? ఇది కూడా మారాలి. ఎలా మారుతుంది ఇది అనేది ప్రశ్న. అంటే ఈ ఇన్స్టెడ్ ఆఫ్ మేమేంటి, మన శాస్త్రి గారు పోయిన తర్వాత వచ్చే కవిత్వం అంతా చాలా ఘోరంగా ఉంది. అది మీరా నరేష్ గారి సమస్యకు అది దోహదం చేస్తుంది, సినిమా కవిత్వం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంటర్ రిలేటెడే మీరు వాళ్ళు చదివిన కవితలన్నీ. తర్వాత ఇంతే, ఇక ఇంతకంటే ఎక్కువ సమస్యలన్నీ ఒక పాయింట్కి వచ్చాయి. ఈ కవితలన్నీ కూడా ఒక పాయింట్కి వచ్చాయి అని అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా ఏమిటంటే వసుధైక కుటుంబం అనేటువంటిది నాకు చాలా నచ్చింది. అది కారణాలు ఏమైనా సరే మనం చేయాల్సింది కాదు. ఇప్పుడు వాళ్ళకు రిసోర్సెస్ కావాలి, మనం ఇక్కడికి పోయి తెస్తే ఇక్కడి తెచ్చుకుందాం అనేది అది మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంగ్లేయులు చేసేది ఏమిటంటే, ఆంగ్ల రాజ్యాలు వాళ్ళకి రిలేషన్స్ లేకున్నా సరే వాళ్ళు వేరే దేశాల మీద దాడి చేస్తున్నారు. రష్యా చేసింది ఏమిటంటే, రష్యాను యుక్రెయిన్కి ఒక భాష చాలా తక్కువ, చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళకి హిస్టారికలీ వాళ్ళు ఒకటే కంట్రీగా కూడా ఉన్నారు. యుఎస్ఎస్ఆర్. సో ఇది ప్రాబ్లం. తర్వాత చివరి ప్రశ్న, ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న మనకేమిటంటే, ఈ లక్ష్మణ్ మన పేరు కొంపేల కామేశ్వరరావు గారు తీసుకొచ్చినటువంటి ప్రశ్న,
దాంట్లో దాంట్లో కొన్ని మనం తాత్విక సిద్ధాంతాల గురించి, తర్వాత హేతువాదాన్ని గురించి ఆయన మాట్లాడారు. సో ఈ హేతువాదం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంది. అది తర్వాత ఎన్ని తత్వ శాస్త్రాలు ఉన్నాయి భారతదేశంలో, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి, ఎస్పెషల్లీ ఒక క్వశ్చన్ ఏదైతుందో జగమే మిథ్య అన్నటువంటి విషయం, అది ఎంతవరకు అప్లికబుల్ అన్నది దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు 5 నిమిషాలు, తర్వాత మనం ఫినిష్ చేద్దాం. దానికి అయితే నేను కొన్ని విషయాలు రాస్తున్నాను. మీరు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ మీరు ప్రశ్న మీద తత్వశాస్త్రానికి సంబంధించిన వచ్చిన ఆలోచనని యథాతథంగా రాసేసాను, కానీ లోతుగా ఆలోచించలేదు. మీ విమర్శ లేదా మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా సహేతుకంగానే ఉన్నాయి. దాని సమాధానం వెతుక్కోవడమే జీవితంగా నేను భావిస్తున్నాను. కానీ అసలు ఏమైందంటే మీరు ఒక్క ప్రశ్న వచ్చింది మీ కవిత్వం మీద, హేతువాదం. హేతువాదం ఎక్కడి నుంచి వచ్చింది? అది యూరోప్ నుంచి వచ్చిందా, లేకపోతే మన దగ్గర ఉండిందా ఇంతకుముందు హేతువాదం అన్న ప్రశ్న ఒకటి చాలా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఈ ఒక ప్రచారం ఒకటి ఉంది, ఏమిటంటే మార్క్స్ మనకు హేతువాదం ఇచ్చాడు అని అందరు చాలామంది అనుకుంటారు. కానీ మన దగ్గర హేతువాదం ఉందా లేదా ఇంతకుముందు అన్న విషయం నిజానికి బహుశా ఉన్నది సార్. వెరీ గుడ్. వేమన పద్యాలలో చాలా కనిపిస్తుంది, వేమన పద్యాలలో చాలా కనిపిస్తాయి సార్. చాలా ఉంది వేమన పద్యాలలో చాలా హేతువాదాలు. వేమన పద్యాల కంటే ముందు ఇప్పుడు వేమన సార్ వేదాల సమయంలో చార్వాకులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు నాస్తికులు, వాళ్ళది కూడా హేతువాదమే. నాస్తికులు అవును. చార్వాకులు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నారు మన దగ్గర. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు ఒక గ్రూపు, వాళ్ళు ఏమంటారంటే మార్క్స్ ఇచ్చిందే అని మార్క్స్ ఇచ్చేసాడు అంటారు వాళ్ళు. సో ఆ క్వశ్చన్ అది దట్ హ్యాస్ టు బి రియలీ డిస్కస్డ్ ఇన్ డెప్త్. ఎందుకంటే మన సంస్కృతి ఏమిటి, మార్క్స్ సంస్కృతి ఏమిటి, ఆ విషయం అది చాలా నేను ఒక బహుశా అది లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ పరంగా బహుశా వరల్డ్ వైడ్ అయినట్టు ఉంది. కానీ చార్వాకులు అంతా సాంస్క్రిట్ లో ఉన్నారు కదా సార్ వీళ్ళు. అయితే ఈయన ఇంగ్లీష్ లో చేస్తారు, అట్లా ప్రచారం అయిందేమో కానీ నిజానికి చార్వాకుల నుంచే మనకి హేతువాదం కనిపిస్తుంది సార్. అవును. మన భారతీయులు కూడా ప్రాచీన కాలంలో నుంచి ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్ కనిపెట్టిన వాళ్ళు. ఎందుకంటే వేదాల్లో ఉండే మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ అద్భుతమైనవి. కాకపోతే ఏంటంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ తోటి జర విశ్వవ్యాప్తం అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రతిది కూడా వాళ్ళ దగ్గరనే వెతుకుంటున్నారు అనమాట. ఇది అంది చేసింది మొత్తం కూడా మా వాళ్ళే అని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఒక లాంగ్వేజ్ తోనే సార్ మార్క్స్ ముందుకు వచ్చిండు, అంతకంటే ముందు నుంచే ఇది మన భారతీయ తత్వంలో ఉన్నది. ఇప్పుడు ఒక సంగతి నేను ఇంకొక విషయం ఒక 30 సెకండ్స్ మాట్లాడి ఆపేస్తాను. సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, ఉత్తర మీమాంస దర్శనము, పూర్వమీమాంస దర్శనము, ఇవన్నీ కూడా హేతువాదాలే. మనం ఇంత సంపద పెట్టుకొని, వారసత్వం పెట్టుకొని, మనలోనూ కొందరు మార్క్స్ గురించి ఈ విధంగా రాయడం నాకు అంత బాగా అనిపించదు. కానీ ఒకటి ఏంటంటే సార్, మీరు అన్న దాంట్లో హేతువాదులు, ఇక్కడ నేను యాక్చువల్ హేతువాదులని మార్క్స్ చెప్పిన విషయం లేకపోతే ఇంకోళ్ళు చెప్పిందా అని మాట్లాడలేదు. హేతువాదులు అనేటుంటారు. ఆ విషయానికి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా చార్వాకుల దగ్గర నుంచి వచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ ప్రస్తావన వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే కానీ అసలు అదే ఇక్కడ ఇది నేపథ్యంలో ఉన్నది ఏమిటి ఐడియా అన్నది ముఖ్యం కదా. ఇంకో నేను విషయం చెప్తాను, ఒక్క మాట చెప్తున్నా. చెప్పండి. యాక్చువల్గా హేతువాదం అనే మాట ఎప్పుడు వస్తుందంటే, యాక్చువల్ గా ఎవరైనా వాళ్ళు అది ఇన్సర్మౌంటబుల్ డిఫికల్టీస్ వచ్చినాయి అనుకోండి ఎవరికన్నా, ఇంక దానికి వచ్చిన ప్రాబ్లం ఏది సాల్వ్ చేయడానికి ఏమీ లేదు, ఇంకెవరి చేతి ఏమి లేదు అన్నప్పుడు అందరికీ ఒక ఆలంబన కావాలి. యాక్చువల్గా రిలీజియన్ అనేది ఆలంబన, ఆ దేవుడు అనండి, లేకపోతే
ఒక సూపర్ పవర్ అనేది ఏదైనా కూడా అదొక ఆలంబన. సో ఇది హేతువాదాల గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకు ఎదుర్కోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు హౌ లాంగ్ దే విల్ స్టిక్ టు దట్ హేతువాదం అనేది హైలీ డిబేటబుల్. అది మీకు చిన్న ఎగ్జాంపుల్, చలం ఒకప్పుడు ఎలా రాసేవారు ఆయన చిన్నప్పుడు ఆయన సడన్లీ హెస్ బికమ్ రమణ మహర్షికి అందులోకి వెళ్ళిపోయి స్పిరిచువల్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎక్కడో తగిలింది అనమాట. అట్లా ఇప్పుడు హేతువాదం అనేది దాని గురించి వాదించేవారు కానీ దాన్ని సమర్థించే వాళ్ళు కానీ ఒక స్టేజ్ వరకు వాళ్ళకి ఏనాడైనా నా ఉద్దేశంలో ఏదైనా ప్రాబ్లం అది ఇన్సర్మౌంటబుల్. లోపల ఎవరికైనా హెల్త్ ఇష్యూ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళలో ఎవరికైనా సీరియస్ అయిపోవడం కానీ ఏమన్నా కానివ్వండి, ఇంకా ఎవరు దిక్కు లేదన్నప్పుడు ఇప్పుడు డాక్టర్లే చెప్తారు ఇంకా మా చేతిలో ఏం లేదు, పైన ఆయన చెప్పండి అని. ఆ మాట వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా ఎవరైనా నమ్ముతారు, ఓకే ఆయన దేవుడే అక్కర్లేదు, సమ్ సూపర్ పవర్ ఆర్ డెస్టినీ అనండి, వాట్ ఎవర్ ఇస్ దాట్. అది హేతువాదం అంతా అంతవరకే లిమిటెడ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? గోపాలకృష్ణ గారు వినిపిస్తున్నది కదా? వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కామేశ్వరరావు గారు ఆఖరిని నేను ఎవరు అన్న ప్రశ్న వస్తుంది అన్న మాట చెప్పారు. మనం లలితా చండి గారి కవితల్లో కూడా కొన్ని సారూప్యాలు చూసాం. రైట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి కొన్ని. నాకు అంటే కేన ఉపనిషత్తులోని ఒక శ్లోకం నాకు జ్ఞప్తికి వస్తుంది. యస్యా మతం తస్య మతం మతం యస్య వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతం అని ఉన్నది. ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలియదని భావిస్తాడో వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో వాడు దాన్ని తెలుసుకోలేడు అన్న తత్వం. అంటే దీన్ని రకరకాలుగా విశ్లేషించవచ్చును. అంటే నేను చదివిన దాన్ని బట్టి ఈ మాత్రం గ్రహించాను. అంటే బ్రహ్మవేత్తలు రెండు తెగలు, అందులో ఒక బ్రహ్మం తెలుసునని అనుకునేవారు, వీరికి బ్రహ్మం తెలియదని కాదు. కానీ ఈ రెండవ తెగవారు బ్రహ్మం తెలియదని అనుకునేవారు, వీరికి బ్రహ్మం తెలుసు అన్నట్టుగా ఒక విశ్లేషణ చదివాను నేను. ఇది అంటే నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏమిటి అన్నది ఈ మీమాంస అందరికీ ఎప్పుడో అప్పుడు వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని కామేశ్వరరావు గారు చాలా సున్నితంగా ఆఖరిని వినిపించేవని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్క విషయం సార్, ఒక్క విషయం చెప్పండి. హేతువాదులు కేవలం నిరుత్తరవాదుల కింద మనం భావించాలి. నేను హేతుబద్ధంగా ఆలోచించేటటువంటి వారు, అంటే కారణ సహేతుకంగా ఆలోచించేటటువంటి వాళ్ళు అనే ఉద్దేశంతో మిగతా వాటికి ఎలా ఉన్నా ఆ పదం మాత్రం ఆలోచించే రాశారంటే నాకు అనిపించింది. ఎందుకంటే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు అనే ఉద్దేశంతో హేతువాదులను రాశాను. ఎందుకంటే లేకపోతే అదే మాట నేను నిరీశ్వరవాదులు అనే నాస్తికులు అనే మాట డైరెక్ట్ గా వాడేసేవాడిని. అందువల్ల హేతువాదులు అంటే ఇక్కడ నా ఉద్దేశం హేతుబద్ధంగా ఆలోచించడం, అంటే కారణంగా సకారణంగా ఆలోచించడం అనేటువంటి భావంతో రాసినటువంటి అది. తర్వాత ఒకటి మీ విమర్శ మాత్రం సహేతుకం, నేను కాదంటలేదు. దాని గురించి సమాధానం వెతుక్కునే ప్రయత్నమే నా జీవితానికి ఇంకా అదే అంతిమం అన్నట్టుగా నా అభిప్రాయం అన్నమాట. ఎనీవే, మీరు లేవనెత్తినటువంటి అంశం మీద చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం నాకు ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే మన వాళ్ళందరూ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారు. ఏ విషయమైనా సరే ఇలాంటివి చర్చకి వస్తేనే చాలా దానికి పరిపూర్ణత ఏర్పడుతుంది. నేను కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ ఇదేంటిది ఈ శాస్త్రవేద నేర్చుకునేది తాత్కాలికమని తేలిపోతుంది. నిజంగా అవాస్తవం అని చెప్పేసి నేను రాశాను, కానీ అవాస్తవం అనే మాట కరెక్ట్ కాదని తర్వాత ఇప్పుడు ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతున్న కొద్దీ వచ్చేటటువంటి అదంతా
నేర్చుకున్నదంతా కూడా తాత్కాలికమే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకునేటటువంటిదంతా ఉంటుంది కాబట్టి అది నేర్చుకున్న వరకు తాత్కాలికంగానే భావించాలి అని అనిపించింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎదురుగా ఉన్నదేది వాస్తవం కాదంటారు తాత్వికులు అనే మాట కంటే వేదాంతులు అనే మాట అంటే సరిపోతుందేమో నాకు ఒక తర్వాత వచ్చిన ఆలోచన. మీరు ఏదైనా సరే ఈ రకంగా చెప్పినటువంటి వివిధ అభిప్రాయాలు వచ్చిన తర్వాత చాలా ఈ కవితను సంస్కరించుకోవడం కానీ, లేకపోతే నన్ను నేను సంస్కరించుకోవడం కానీ జరిగేటువంటి అవకాశం నాకు కల్పించారు నవీన్ చంద్ర గారు. చాలా మంచి ఆలోచన కల్పించారు సార్. దానికి మీకు ధన్యవాదాలు. ఓకే, మరిగా ఆ విషయంతో ఇక మనం ఆపేద్దాము. ఒకవేళ అన్లెస్ ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. అది ఇంకెవరైనా ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ టైం లేదండి. మనం విల్ టాప్ దిస్ డిస్కషన్. లక్ష్మణాచార్యులు గారే మాట్లాడలేదు. అన్ని తెలిసిన ఆయన మాట్లాడడం లేదు. సో ఏం చెప్తాం మరి ఇప్పుడు? అది మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. లక్ష్మణాచార్యులు గారు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్. లక్ష్మణాచార్యులు గారు అన్మ్యూట్ చేసుకోండి. మీ సౌండ్ రావడం లేదు. ఆయన ఇప్పుడు మాట్లాడండి. చాలా సంతోషం. అందరూ కూడా ఆలోచింపజేసే కవితల్ని వినిపించారు. నేను ఇప్పుడు మెట్రో స్టేషన్ లో వచ్చాను. చాలా బిజీ అన్నమాట ఇవాళ. ఇందాకంతా కూడా అంటే కొంత విన్నాను. హేతువాదం అనేది రాముడి ఆస్థానంలో కూడా ఉన్నారు అన్నమాట వాళ్ళు. జాబాలి అక్కడ ఆ కాలంలో చార్వాకులు అన్నారు. ఆ కాలంలో కూడా ఇలాగా వాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ మన భారతదేశంలో అది ఎక్కువ నడవలేదండి. ఎందుకంటే ఎక్కువ మంది జనాభా ఏంటంటే సగుణ సాకార రూపాన్ని భగవంతుడిని ఆరాధిస్తారు. కొన్నిటికి హేతువులు ఉన్నాయి, కొన్నిటికి లేవు. పెద్దలు చెప్పారు, చేస్తాం అంతే. మాకు ఇలా తోచింది, మేము చేస్తాం అని. ఇప్పుడు సైన్స్ అంటే స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ సైన్స్ ఎండ్స్ అంటారు. కాబట్టి కొన్నిటికి హేతు తప్పదన్నమాట. ఈ తరం వాళ్ళైతే ప్రతిదానికి వై అండ్ వాట్ అని ప్రశ్నిస్తారు. అది కొన్నిటికి మంచిదే. కానీ సంప్రదాయపరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, అలాగే పైనుంచి వచ్చేవి కొన్ని ట్రెడిషనల్ వాటిని కొన్ని ఆచరించడమే కొంత నయం అని నా అభిప్రాయం. చాలా మంచి చర్చ విషయం ఇది. పెద్దలంతా బాగా చెప్పారు. సంతోషం. అభినందనలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మీకు. అయితే మీరు ఒక విషయం, మీరు పోయే ముందు ఈ మాట ఒకసారి వినండి. ఫిజిక్స్ లో, క్వాంటమ్ ఫిజిక్స్ లో ఒక ప్రిన్సిపల్ ఉందండి. దాన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఫిజిక్స్ లో, అవును, ఫిజిక్స్ లోపల అన్సర్టనిటీ ఉందంటే మరి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? షేడింగర్, తర్వాత వీళ్ళంతా కూడా ఉపనిషత్తులు చదువుతున్నారు. ఇప్పుడు ఉపనిషత్తులు చదివి ఉపనిషత్తు నాలెడ్జ్ అని అంటున్నారు వాళ్ళు. అంచేత ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏదైతుందో అది మన సిద్ధాంతమే. అది అన్సర్టనిటీ ఉంది. దేర్ ఇస్ నో సర్టెనిటీ. ఇది జరుగుతుంది అనేటువంటి లేదు. ప్రాబబిలిటీ మనం ఎప్పుడు ఆలోచించినా, ఏ పని చేసినా కూడా మనం ప్రాబబిలిటీ చూసుకోవాలి, ఇది జరుగుతుందా లేదా అన్నది. చాలా మంది చేసేవాళ్ళు ఇండియాలో, కానీ ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే మన ఈ 1000 ఏళ్ల బానిసత్వంలో మనం పూర్తిగా మర్చిపోయాం. Hyderabad Metro offers an exclusive pass for students wherein you pay for 20 trips and enjoy 30 trips. ఓకే అండి, బాయ్ అండి. www.ltmetro.com. ఓకే, సరే అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక నేను స్వస్తి చెప్తాను. స్వస్తి చెప్పుకుంటే మనం ప్రోగ్రామ్. ఓకే, మీరు చదవండి. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ విషయం చదవండి. మీరు అందరూ కూడా చదివితే తెలుస్తుంది. ఓకే, ఆల్ రైట్.
లక్ష్మణాచారి గారు మీరు మ్యూట్ చేసుకోండి ఆయన మ్యూట్ ఎప్పుడుగా చేసుకోవాలో మ్యూట్ ఎప్పుడు చేసుకోవద్దా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సరే చేసినప్పుడు 2 సార్లు ప్రెస్ అయితే ఒకసారి మ్యూట్ అవుతుంది, మళ్ళీ వెంటనే ఆన్ అయిపోతుంది. అలా 2 సార్లు చేస్తున్నట్టున్నారు వారు. ఆన్ అవడానికి అదే ప్రాబ్లం వస్తుంది, మ్యూట్ కి అదే ప్రాబ్లం వస్తుంది. ఓకే అది మనకు తెలియదు. అది ఏదైనప్పటికీ కూడా ఈరోజు డిస్కషన్స్ బాగున్నాయి చక్కగా. ఇది కూడా పెట్టండి మీరు నవీన్ చంద్ర గారు, మీకు ఒక వారం మిగిలిపోయింది కదా, మీరు కూడా ఏదైనా ఒక ఈ సామాజిక సమస్యలను కానీ, ఇప్పుడు హేతువాదం గురించి ఈ రోజు అన్నారు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది గాడ్, దాని గురించి కానీ, అయితే ఇంకో దేనికైనా మౌనం మీద కానీ, ధ్యానం మీద కానీ, ఇందాక ఎవరో తెలంగాణ గురించి ఈ హేతువాదం గురించి చెప్పారు, శర్మ గారు చెప్పారనుకుంటాను. సో ఆయన చివరికి వెళ్ళిపోతే నేను విన్నాను, నువ్వెందుకయ్యా నువ్వు ఇన్ని రాసావు, ఇప్పుడు వెళ్ళి అరుణాచల్లో కూర్చున్నావు అంటే, అప్పుడు పిచ్చి తెలియక ఏదో రాశాను, పిచ్చి రాతలు అని చెప్పి ఆయన ఒక జవాబు ఒక కార్డు మీద రాసి రాశారు అని చెప్పి అని. నాకు కూడా నిజానికి ఎందుకు అరుణాచలం వెళ్ళి అక్కడ ఉండిపోతారంటే, అరుణాచలంలో ఒక సైలెన్స్ అక్కడ మన చుట్టూ పరేడింగ్ చేస్తుంటుంది, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అక్కడ. నేను కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక చిన్న రమణ మహర్షి మీద ఒక చిన్న ధ్యానం మీద అక్కడ 2 లైన్లు నేను రాశాను. అదేంటి, రమణ 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 మహాదేవా, శరణు 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 మహాదేవా, నీదు స్మరణ నాకు శరణు, మౌనమే ధ్యానానికి మూలమంటివి, ధ్యానమే దైవానికి చేరువంటివి, మౌనమే ధ్యానానికి మూలమంటివి, ధ్యానమే దైవానికి చేరువంటివి, ఎవరు నీవు ఎవరు నీవు ఎవరు నీవు ఎవరు నీవు అని ఎరుగమంటివి, మనసునున్న మమతలన్నీ వదలమంటివి, రమణ 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 మహాదేవా గురుదేవా అంటే అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక భావం కలిగి నేను రాసుకున్నాను ఇది. ఇంకా ఉందా? అంతేనండి. ఓకే, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నా అభిప్రాయాన్ని ఒకటి చెప్తాను, చెప్పి ఫస్ట్ చెప్తాను, నో మోర్ డిస్కషన్స్. గురజాడ అప్పారావు గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు, చెలం గారు, వీళ్ళంతా కూడా ఆ సమయంలో రాసిందంతా కూడా అప్లికబుల్ కాదు సమాజానికి, ఇవన్నీ కూడా అని నా అభిప్రాయం. వీళ్ళు ఇన్ని సమస్యలు సృష్టించి ఇప్పుడు తెలంగాణ అక్కడికి పోవడంలో అది నాకైతే సమంజసం అనిపించడం లేదు. ఓకే, ఏనండి, మనం స్వస్తి చెప్పుకుందాం ఇప్పుడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీరాఘవ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే.